అలానే మిసేసరావు ఒకప్పుడు ఆంధ్ర ఆక్టోపస్ అని చెప్పి లగడపతి రాజగోపాల్ గారిని అనేవాళ్ళు. ఆయన చేసిన సర్వేలు అని అంటే ఎలక్షనే అవసరం లేదనే భావన ఉండేది. ఆ తర్వాత ప్రశాంత్ కిషోర్, ఆ తర్వాత ఇప్పుడు కేకే. ఈ కేకే సర్వే రావడంతో గెలిచినట్టు ఫీల్ అవుతున్నారు అందరూ. అసలు ఎందుకు ఆ కేకే సర్వేకి శానిటీ ఏంటి అనే దాని మీద మనం విశ్లేషణ తీసుకుందాం. అసలు జూబ్లీ హిల్స్ నియోజకవర్గ పట్ల ఏం జరుగుతుంది గ్రౌండ్లో అనేది కూడా విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర సువేర గారు అలియాస్ శంకర వెంకటేశ్వర గారు, అందరికీ తెలిసినటువంటి కొండయ్య గారు మన దగ్గర ఉన్నారు. ఇంటరాక్టర్ సార్, నమస్తే. నమస్కారం సార్. కేకే సర్వే చూసారా? చూశాను. మీ ఇంట్రడక్షన్లో చెప్పిన పేర్లన్నీ కూడా కొద్దిగా అతిశయోక్తిలోనూ నేను దాంతో ఏకీభవించను. ఎవరో గొప్పవాళ్ళు కాదు, మీరు చెప్పిన పేర్లన్నీ కూడా బోల్తా పడిన పేర్లే. సర్వేల పేర్లతో ప్రాచుర్యం పొంది కొన్ని వందల జీవితాలు నాశనం చేసిన వాళ్ళు వాళ్ళందరూ కూడా. అంటే అది నాశనం అంటే వాళ్ళ మాటలు నమ్మి బెట్టింగులు అనేది దుర్మార్గం. దానికేం సానుభూతిని అయ్యో అమ్మానాల్సిన పని లేదు. కానీ అట్లా తప్పుడు సర్వేలు చెప్పడం కూడా తప్పే. బెట్టింగులు ప్రోత్సహించే విధంగా ఆత్మవంచంతో చేయటం సర్వేలు తప్పు కదా. లగడపాటి రాజగోపాల్ అంత చదువుకున్న మనిషి, ఎంపీ చేసిన మనిషి అటువంటి తప్పు సర్వేలు చెప్పకూడదు కదా. తప్పు కదా. జీవితాలు నాశనమైనా నువ్వు ప్రాయశ్చిత్తం అయితే ఏముంది? ఎవరైనా సరేనండి, తెలిసిందని చెప్పాలి, లేకపోతే లేదని చెప్పాలి. బెట్టింగుల కోసం జీవితాలు నాశనం చేసే విధంగా సర్వేలు ఉండకూడదు. వాళ్ళకి అమ్ముకోబడినప్పుడు అది తెలిసిపోతుంది. పెయిడ్ సర్వే ఏంటనేది తెలిసిపోతుందండి. కామన్ సెన్స్. ప్రజలు అంత అమాయకులు కాదు, గొర్రెలు కాదు కదా. ఇవాళ ఏదో కేకే అయినా అతను వచ్చేసి తన క్రెడిబిలిటీ పోగొట్టుకుంటున్నాయి కదా ఇవాళ అటువంటి పిచ్చి సర్వేలతో మాట్లాడి. అంటే ఎలా మీరు దాన్ని పిచ్చి సర్వే కింద ఎలా చూస్తున్నారు? చెప్పగలం. అతనిది ఏదో ఒక సర్వే కరెక్ట్ అయిపోయిందంటే మరి మొన్న మహారాష్ట్రలో ఏమైంది, ఢిల్లీలో అతని సర్వే ఏమైంది, యూపీలో ఏమైంది, హిమాచల్ ప్రదేశ్లో ఏమైంది, అన్నీ కరెక్ట్ అయినాయి. ఆక్టోపస్లోనూ ఇవన్నీ ఉన్న కాలజ్ఞానాలు చెప్పడానికి ఎందుకు ఫెయిల్ అయ్యాడు? ఇవాళ వచ్చి చెప్తా అతను చెప్పిన హేతు పద్ధతి లేని గణాంకాలకు అందనటువంటి దీంతో అతను చెప్పడం అంటే నవ్వు తెప్పిస్తుంది. యావగింపు కూడా కలుగుతుంది. అతనంటే కొద్దిపాటి గౌరవం మర్యాద ఉండాలి కూడా యావగింపు కూడా కలుగుతుంది. అంటే అతని గ్రాఫ్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ తోటి పెరిగిందండి. పెరిగిన దానికి నిలబెట్టుకోవాలి. తప్పులు సహజం, ఎవరైనా తప్పులు సహజం చేయటం అండి, ఎవరు చెప్పలేం ప్రొటెక్షన్. కానీ గణాంకాలు, మనం చెప్పిన గణాంకాలు దగ్గరగా ఉండాలి, అతిశయోక్తులుగా ఉండకూడదు కదా. మరీ ఎగ్జాగరేటెడ్ ఫిగర్స్ చెప్పకూడదు కదా. ఎవరైనా సరే కళ్ళ ముందు కనపడే కామన్ సెన్స్తో దానికి సర్వేలు అవసరం లేదు. సిఎస్ గారు, మనం ఇక్కడ హైదరాబాద్లో ఉంటా, తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్ ఎన్నికలప్పుడు మనమే మాట్లాడుకున్నాం కదా ఎన్ని జరుగుతాయి ఏంటని. హైదరాబాద్ లాస్ట్ టైం జిహెచ్ఎంసీలు ఎన్ని జరుగుతాయి చెప్పాను, తెలంగాణ అసెంబ్లీలు ఎన్ని జరుగుతాయి మనమే మాట్లాడుకున్నాం కదా. అది కామన్ సెన్స్తో చెప్పేది. దానికి సర్వేలును టీంలు ఐవీఆర్ఎస్లు ఇవన్నీ అవసరం లేదు. సో ప్రధానంగా మీ అబ్జెక్షన్ ఏంటి ఆ సర్వే మీద? ఆ పూర్తి హేతు పద్ధతి లేని ఫిగర్స్ చెప్పాడు. 20% దరిదాపుగా అతను చెప్పిన దాని ప్రకారం 70-80 మెజారిటీ రావాలి బీఆర్ఎస్కి. ఏ రకంగా సాధ్యం అండి? దాదాపు 11% హైయెస్ట్ ఉంది. దరిదాపుగా 20% ఎంతో చెప్పిన దీని ప్రకారం అనిపిస్తుంది. అతను చెప్పింది 4 లక్షల ఓట్లలో 20% చెప్పిన దాని ప్రకారం 70-80 మెజారిటీలు రావాలి. ఈజ్ ఇట్ పాసిబుల్? ఏ రకంగా వస్తుందంటే అతను ఏమైనా చనిపోయిన అతను ఏమైనా కులనాయకుడా, జాతి నాయకుడా, ఏమైనా జననేత, మచ్చలేని నాయకుడా? ఏ రకంగా అతనికి సానుభూతి ఉంటుందో? అతని భార్య నిలబడితే పి జనార్దన్ రెడ్డి కూతురా కొడుక? పి జనార్దన్ రెడ్డి లాంటి ఏమన్నా వ్యక్తిత్వం అని అంత ప్రజాదరణ కలిగిన జనబాహుళ్యంలో గుండెల్లో నిలబడిన నాయకుడా? అతను తెలుగుదేశం పార్టీలో గెలిచి పార్టీకి ఎన్నుపోటు పొడిచి బీఆర్ఎస్ సంఘం చేరి కల్వకుంట్ల కుటుంబానికి ఏజెంట్ లాగా మారి సాటి కమ్మాళ్ళు చాలామందిని ఇక్కడ నియోజకవర్గంలోనూ నగరంలోనూ చాలామందిని ఇబ్బంది పెట్టాడు. కమ్మాళ్ళు అందరూ అతను ఎన్నుకుంటారు. కమ్మకులం అంటే ఏంటి? కల్వకుంట్ల కుటుంబం చేతిలో అవహేళనకేనో అవమానాలకి గురైన కులం తెలంగాణలో. 20 ఏళ్ల పాటు దాష్టికానికి గురైన కులం అది వాళ్ళ దీని ద్వారా. అక్కడేమో వైఎస్ కుటుంబం చేతిలో, ఇక్కడేమో కల్వకుంట్ల కుటుంబం చేతిలో. మెయిన్ టార్గెట్ అయిన కమ్మాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి అసలైన కమ్మాడు ఎందుకు ఓటేస్తాడు ఎవడైనా సరే? మరి ఆ సర్వేలో కమ్మాస్ తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు, ఈసారి బీఆర్ఎస్ పార్టీ వైపు ఉంటారు. అదే కదా అజ్ఞానం అనేది. బుద్ధి జ్ఞానం ఉండాలి మాట్లాడేటప్పుడు, కామన్ సెన్స్ ఉండాలి. ఆనందినే నోటితో మాట్లాడేటప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం, ఎట్ట మాట్లాడుతున్నాం అని. మరి కళ్ళ ముందు నగ్నంగా కనిపించకూడదుగా పెయిడ్ అనేది. మరి మీరు పెయిడ్ అయితే చేసుకోండి. ఇప్పుడు పెయిడ్ ప్రోగ్రాములు చేసుకున్నట్టు టీవీ ఛానల్స్లో పెట్టుకుని పెయిడ్ ప్రోగ్రాములు, పెయిడ్ ఇంటర్వ్యూలు వేసినట్టు మీరు కూడా కింద వేసుకోవచ్చు, అతను కూడా వేసుకోవచ్చు. స్పాన్సర్డ్ మేము బీఆర్ఎస్ తరఫున చేశాను, లేకపోతే వేరే దీనికోసం నేను నా పర్సనల్గా చేశానని చెప్పుకోవచ్చు. ఇట్లా మరీ నగర నృత్యాలు తప్పు కదా సభ్య సమాజంలో.
అతను వ్యక్తిగతం అవ్వచ్చు, కానీ సమాజాన్ని మిస్లీడ్ చేయటం మూలాన నేను మాట్లాడాల్సి వస్తాను. అంటే 2014, 2018, 2023లో ఎంత మెజార్టీలు వచ్చినాయి గోపికి చెప్పమనండి. 2014లో ఎంత మెజార్టీ వచ్చింది, 18లో ఎంత మెజార్టీ వచ్చింది, మొన్న 23లో ఎంత మెజార్టీ వచ్చింది? 16,000 మెజార్టీ. ముస్లిమ్స్ ఎక్కడున్నారు? మొన్న బీఆర్ఎస్తో ఉన్నారు. ఉంటే నీకు వచ్చిన మెజారిటీ ఎంత? మొన్న అజరుద్దీన్ అసలు ఏమాత్రం ఎలక్షనీరింగ్ చేసుకోవాలి, అతనికి క్యాడర్ ఎవరో తెలియదు, డోర్ టు డోర్ క్యాంపెయిన్ లేదు, అతనికి పోలింగ్ ఏజెంట్లే దొరకలా. రాంగ్ సెలక్షన్, క్యాండిడేట్ రాంగ్ సెలక్షన్. ఆ రోజు మరి ఎందుకు ఇచ్చారనేది కాంగ్రెస్ అధిష్టానానికి తెలియదు. 23లో మరి అటువంటి బలహీనమైన క్యాండిడేట్ని బలహీనమైన ఎలక్షనీరింగ్ చేసుకుంటేనే నువ్వు సావుదప్పి కన్నులోటు పోయినట్టు 16,300 ఓట్లతో గెలిస్తే, ఇవాళ స్ట్రైట్ ఫైట్లో ఒక పక్క ఏకపక్షంగా ఒరిగిపోయి నీకు కళ్ళ ముందు కనపడతాను కదా బీఆర్ఎస్ శిథిలం అనేది. కుటుంబ కలహాలతో 3 గ్రూపులు 4 గ్రూపులుగా కొట్టుకు చేస్తున్నారు కదా వాళ్ళు. బీఆర్ఎస్ భవిష్యత్తు అంటే ఏమీ లేదు, అగమ్యగోచరంగా పార్టీ తయారైపోయింది కదా. నిన్న కాక మొన్న హరీష్ రావు తండ్రి చనిపోతే కేసీఆర్ పరామర్శకు వచ్చినప్పుడు, ఆయన ఫోటోలు బయటకు వచ్చినప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి అందరికీ తెలిసిపోయింది కదా. ఇటువంటి పరిస్థితుల్లో ఆ పార్టీకి బుద్ధి ఉండాలి, ఎందుకు వెళ్తారండి? ఆ పార్టీలో ఉండాలి కూడా వాళ్ళు ఏటో కట్టు షెల్టర్ చూసుకుంటారు, వేరే పార్టీ వైపుకి వెళ్దాం, ఇంక ఈ పార్టీకి దిక్కు మొక్కు లేదు, అంతర్గత కలహాలతో కొట్టుకుంటున్నారు. ఇప్పుడు కూతురు బయటకు వచ్చేసింది, రేపు పొద్దున బావబామర్దులు కూడా విడిపోయే పరిస్థితి వస్తుంది. వచ్చే ఎలక్షన్ నాటికి ఆ పార్టీ ఉంటుందో లేదో కూడా తెలియదు. కానీ ఈ ఎలక్షన్లో ప్రభుత్వానికి వ్యతిరేక ఓటు ఉన్నమాట వాస్తవం అనేది, వ్యతిరేకంగా ఉన్నమాట వాస్తవం. ఇవాళ రేవంత్ రెడ్డి గారిని పరిపాలన సొంత పార్టీ వాళ్ళే సరిగ్గా ముందుకు నడవలేకపోవడం మాత్రం మాట కూడా వాస్తవం, కళ్ళ ముందు కనిపిస్తుంది. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని సోషల్ మీడియాలోనూ బయట ఇష్టానుసారం మాట్లాడితే కౌంటర్ అటాక్ చేయలేని దారుణమైన పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది, దిక్కు దివ్వడం లేని పరిస్థితిలో ఉంది. ఇవాళ మొన్న 2023లో కాంగ్రెస్ పార్టీకి ఒక జవసత్వాలు నింపింది రేవంత్ రెడ్డి. అతని మూలానే వాళ్ళ అధికారంలోకి రావడానికి ఆ కృతజ్ఞత కూడా పార్టీ వాళ్ళకి ఎవరికీ లేదు. నిజంగా ఆ రోజు పీసీసీ అనే వ్యక్తి కనుక రేవంత్ రెడ్డి కాకుండా ఇంకెవరన్నా ఉంటే మళ్ళీ బంగారుపల్లిలో పెట్టి కల్వకుంట్ల కుటుంబానికి అధికారం అప్పచెప్పడం అనేది నిస్సందేహంగా జరిగి ఉండేది. ఆ కృతజ్ఞత ఉండాలి కదా. ఇవాళ 2 ఏళ్ళు ఈ పార్టీ అధికారంలోకి వస్తే ఇవాళ కూడా అతను ఒక అడుగు ముందుకేనివ్వకుండా వెనుపోట్లు పొడుస్తూ సొంత పార్టీ వాళ్ళే వెనక గోసి లాగేవాళ్ళు ఒకళ్ళు, కాళ్ళు లాగేవాళ్ళు ఒకళ్ళు, ఈ రకంగా కళ్ళ ముందు కనపడతాను కదా. ఇవన్నీ పార్టీలు అంతర్గత కానీ ప్రభుత్వంలో స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఇంప్లిమెంట్ చేయట్లేదు. అదే నేను అనేది. అసలు ఇవన్నీ అడ్మినిస్ట్రేషన్ సక్రమంగా జరిగితే కదా సిఎస్ గారు, మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా సమిష్టి నిర్ణయంతో ముందుకెళ్తేనే కదా ఏ పథకాలైనా ముందుకెళ్ళేది, ఆర్థికంగా అయినా ఇంకోటైనా. అసలు అడ్మినిస్ట్రేషన్ జరగని కూడా కొలాప్స్ అయ్యే పరిస్థితిలో రాష్ట్రం ఇవాళ నడుస్తుంది. ఆయన చెప్పు చేతలు, ఆయన ఏమి అచేతన స్థితిలో ఉన్నాడు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యతిరేకత రావడం సహజం, 100% ఉంది. మరి దాన్ని క్రైటీరియా తీసుకొని కేకే ఎట్లా ఉంది నేను అనేది అది. ఇవాళ ఆ స్టాటిస్టిక్స్లో కూడా కామన్ సెన్స్తో మీరు ఆలోచించండి సిఎస్ గారు. కమ్మకూలం అనేది వాళ్ళు 100కి 100 పాళ్ళు ఏమి పేదవాళ్ళు ఏం కాదు కదా, స్థితిమంతులే కదా. వాళ్ళందరికీ ఆగర్భ శత్రువు ఎవరు? కల్వకుంట్ల కుటుంబమే కదా. అసలైన కమ్మాళ్ళు ఎవరు, నికార్సైన కమ్మాళ్ళు ఎవరు? బీఆర్ఎస్ కోటేరు కదా. ఇంట్లోనే ఉంటారు కానీ ఇష్టం లేకపోతే కాంగ్రెస్కి ఒకవేళ మేము యాంటీ కాంగ్రెస్ కుటుంబాలని ఎప్పటి నుంచి తరతరాలు మేము కమ్యూనిస్ట్ కుటుంబాలని చెప్పుకునేవాళ్ళు, వాళ్ళ చేదస్తం కొద్దీ మేము ఓటు వేయము అని అంటే ఇంట్లో ఉంటారు కానీ బీఆర్ఎస్కి వేయరు కదా. కానీ వాళ్ళ మీద నమ్మకం కేటీఆర్ గారు, అదే అజ్ఞానం అంటున్నాను. కేటీఆర్ గారు నికార్సైన కమ్మోళ్ళు అయితే మాకే వేస్తారంటున్నాడు. అదే వాళ్ళ అజ్ఞానం. ఎట్లా ఉంటాడో చెప్పాలి. నువ్వు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని అక్కడ అరెస్ట్ చేస్తే ఇక్కడ పెట్టుకున్నప్పుడే నువ్వు నీ అహంకార ప్రదర్శన చేసావు. అక్కడ సంధ్యా కన్వెన్షన్లో 10 మంది చేరి ఒక మీటింగ్ పెట్టుకుంటానంటేనే అక్కడ ఆ రోజు స్టీఫెన్ రవీంద్ర అనే సిపిని పంపించి వచ్చిన నెల లోపల వేసేసామని బెదిరించావు. నేను ప్రత్యక్ష సాక్ష్యం దానికి. సంధ్యా కన్వెన్షన్లో మీటింగ్ పెట్టుకోనివ్వకుండా వీళ్ళు చేశారు. తర్వాత బాలయోగి స్టేడియంలో వాళ్ళు ఒక గ్రాటిట్యూడ్ మీటింగ్ పెట్టుకుంటారంటే పెట్టుకోనివ్వకుండా చేస్తే కోర్టుకు వెళ్ళి పర్మిషన్ తీసుకొచ్చారు. వీళ్ళకి ఉంటారు అసలైన కమ్మాళ్ళు అనేవాళ్ళు. కేటీఆర్ కల్వకుంట్ల కుటుంబానికి ఉంటారు అన్న వాళ్ళ జ్ఞానం, ఇంగిత జ్ఞానం ఉందో మాట్లాడడానికి అసలు అతనికి ఏ రకంగా ఉంటారు? మొన్న ఆయన ఎంపీ సీఎం రమేష్ గారు అబద్ధం చెబుతాడు. ఆయన ఖండించలేదు కదా, ఖండించలేదు కదా. ఇవన్నీ పెట్టుకుని గురువింద గింజలాగా ముట్టి కింద నలుపు పెట్టుకుని కమ్మాళ్ళందరూ అదే కమ్మాళ్ళే బానిసలా నీకేమన్నా? ఆత్మగౌరవం లేని వాళ్ళు, సెల్ఫ్ రెస్పెక్ట్ లేని వాళ్ళ కులమేమన్నా? నీ కట్టుబానిసలా ఉంటే నీ దగ్గర ఉంటే కొంతమంది ఉండొచ్చు, 30 మంది నీ పేరోళ్ళు.
ఎందుకంటే రియల్ ఎస్టేట్ మాఫియాల్లో భూములు ఆక్రమించి జనాలను మోసం చేసి సొంత కులస్తుల్ని నాశనం చేసిన కొంతమంది నీ పంచం చేరారు వాళ్ళ స్వార్థం కోసం. మరి వాళ్ళని కమ్మ ప్రతినిధులు చూపిస్తున్నాడు కానీ కేటీఆర్ పెట్టుకోవచ్చు. ఎవరికాడే ప్రతినిధి కమ్మాళ్ళలో కమ్మ కులంలో ఎవడో ప్రతినిధి అనేవాడు లేడండి. నో వన్ కెన్ డైరెక్ట్ ఆర్ నో వన్ కెన్ గైడ్, నో వన్ కెన్ కమాండ్ ఇన్ కమ్మ కమ్యూనిటీ అండ్ అదర్ కమ్మ పర్సన్ అండి. ఎవడో శాసించలేడు. ఎవడికాడికి ఆత్మగౌరవం ఎక్కువ, ఎవడికాడికి ఇంగిత జ్ఞానం ఉంటుంది, ఎవడు సెల్ఫ్ రెస్పెక్ట్తో ఆడేస్తాడు. ఆ రోజున్న పరిస్థితులను అన్నింటినీ సమీక్షించుకుంటారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మీరు ఎందుకు వేయలేదు అని అంటే గతంలో 2014, 2018లో అప్పుడు కూడా 100% బీఆర్ఎస్కి వ్యతిరేకంగానే వేశారు. కానీ వాళ్ళు బయటపడటానికి కొద్దిగా సంశయించారు. 2023లో కూడా కమ్మాళ్ళు కాంగ్రెస్కి వేశారు, మెజారిటీ కమ్మాళ్ళు. ఇక్కడ హైదరాబాద్ సీట్లలో కానివ్వండి, తెలంగాణలో కూడా మేము ఆశించిన 15 సీట్లు పోవడానికి కారణం ముస్లిం ఓట్ బ్యాంకు. జహీరాబాద్ కానివ్వండి, సంగారెడ్డి, నిజామాబాద్ లాంటి ప్రదేశాలు, జూబ్లీ హిల్స్, రాజేంద్ర నగర్, శేరిలింగంపల్లి ఇటువంటి ప్రాంతాల్లో 1,00,000 ఓట్లు తక్కువ లేకుండా ముస్లిం ఓటు బ్యాంక్ ఉంది. వాళ్ళందరూ ఏకపక్షంగా గంపగుత్తగా బీఆర్ఎస్తో ఉన్నారు 23 దాకా. కాబట్టి ఆ 15 సీట్లు పోయినాయి, లేకపోతే 80 సీట్లు కాంగ్రెస్కి రావాలి. అపోహ ఏంటంటే దురదృష్టం కొద్ది కమ్మాళ్ళందరూ లేకపోతే ఆంధ్ర వాళ్ళందరూ కూడా కాంగ్రెస్కి వ్యతిరేకంగా చేశారన్నప్పుడు ఎవరైతే ఇప్పుడు ఈ సెల్ఫ్ క్లెయిమ్డ్ కమ్మ సంఘాల పేరుతో చెప్పుకునే పనికిమాలిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కనీసం ఖండించలేదు, చెప్పలేకపోయారు. అవును, ఇది అనాదిగా కమ్మ కులానికి జరుగుతున్నటువంటి తీవ్రమైన నష్టం ఎవరితోనో ఇతరులతో జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీతో ట్రావెల్ అవుతున్నారు కమ్మాస్ అనేటువంటిది ప్రచారాన్ని తీసుకెళ్లిన దాన్ని ఖండించలేకపోయారు. దానికి ప్రధాన కారకులు ఎవరంటే కమ్మ కులానికి మేము ప్రతినిధులు, కమ్మ సంఘ నాయకులుగా చెప్పుకుని ఈ గుప్పిడి మంది వెన్నెముక లేని సెల్ఫ్ రెస్పెక్ట్ లేని వ్యక్తుల మూలాన జరుగుతుంది. వీళ్ళు కమ్మ కులాన్ని తీసుకెళ్ళి 5 ఎకరాలు పొలం ఇస్తే స్థలం ఇస్తే మేము తాకట్టు పెడతామని చెప్పి తీసుకెళ్ళిన దుర్మార్గులు వీళ్ళందరూ కూడా. 5 ఎకరాలకు అమ్ముడుపోయే కమ్మజాతి పొరువు ఇది. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే బీఆర్ఎస్ పార్టీ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థికి ఇచ్చారు కదా. అయితే మాత్రం ఏంటంటే మాగంటి గోపి ఎవరో తెలియదా? మాగంటి గోపి కుటుంబం, మీ కుటుంబానికి ఉండే బంధుత్వాలు ఏంటో తెలియదా? సంబంధాలు మాగంటి గోపితో మీరు చేపించిన దోపిడీలు ఎవరి మీద అక్రమ కేసులు పెట్టించారు? ఎంతమందిని మీరు మాగంటి గోపితో ఇబ్బందులు పెట్టించారు? మొత్తం కమ్మస్ మీద పెట్టారు. పేర్లు బయట తీయాలి, ఒకటిపల్లి నుంచి తీస్తే అందరూ కమ్మాళ్లే కదా. ఎంతోమందిని ఇబ్బంది పెట్టి అందరినీ సరెండర్ చేసుకునే ప్రయత్నాలు చేశారు. వీళ్ళందరూ కమ్మ ఎమ్మెల్యేలుగా కమ్మ కులం నుంచి ప్రాతినిధ్యం నుంచి వహిస్తా బీఆర్ఎస్లో ఉండే వాళ్ళందరి మూలాన కమ్మ కులం కాకుండా వేరే కులం ఏమన్నా టార్గెట్ అయింది అనుకుంటున్నారు మీరు? వీళ్ళు చేసిన నష్టం కమ్మ కులానికి అంత తీస్తే మొత్తం అంతా చిట్టా పొద్దులు మొత్తం కమ్మ సఫరర్స్ని అందరినీ తీసుకొస్తే సిఎస్ గారు ఇవాళ కేబీఆర్ పార్క్ చుట్టూ నిలబెడితే వలయం అవుతుంది. అంతమంది ఉంటారు. అంతమంది ఉంటే ఇవాళకి కూడా సినిమా ఇండస్ట్రీ మొత్తం మా వెంట ఉందని చెప్పి కేటీఆర్ ఎందుకు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎందుకు ఓన్ చేసుకుంటున్నారు? చెప్పుకుంటారు, ఎవరికాడే చెప్పుకోవచ్చు. బండికి ఎంత కుక్కనట్టుతో బండి అంతా నేనే లాగాను అనుకున్నాను. దానికి బాగా ఎడ్లు ఏం చేస్తాయి? ఎండలో ఎడ్లు ఒగరుస్తా మండుటెండలో లాగే ఎడ్లు ఆ కష్టపడి బండి నడుపుతానికి కింద ఒక కుక్క నడుపుతూ ఉంటుంది. అంతా నేనే నడిపిస్తున్నానని చెప్పి చెప్పుకుంటా ఉంటుంది. దానికి వాళ్ళు ఏం చేస్తారు? బండి ఏం చేస్తుంది? బండి యజమాని ఏం చేస్తాడు? అంటే మీ అబ్జర్వేషన్ ప్రకారం సినిమా ఇండస్ట్రీ బీఆర్ఎస్ వైపు లేదంటారా? అది అవకాశవాదం అండి. పొద్దుతిరుగుడు పువ్వులది సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని కవిత దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా టోటల్ గ్రిప్లోకి తీసుకున్నారు. 2014 తర్వాత మాఫియా ముఠా సామ్రాజ్యం ఏర్పడిందండి. తర్వాత ఆ మాఫియా ముఠా సామ్రాజ్యం విస్తృతం అయిపోతా ఫోన్ ట్యాపింగ్ దాకా వెళ్ళారండి. సినిమా ఇండస్ట్రీలో డ్రగ్ అనే దాన్ని ఒక మహమ్మారి అనేది అన్ని చోట్ల ఉంటే దాంట్లోనే ఉందండి. దాని ద్వారా బ్లాక్మెయిల్ చేసుకున్నారండి మొత్తం నిర్మాతల్ని, నిర్మాత పిల్లల్ని, హీరోల్ని, ఈ సినీ బాంబే నుంచి వచ్చే సినీ హీరోయిన్లందరినీ కూడా వాళ్ళు గుప్పిట్టకు తీసుకున్నారండి. కేసీఆర్కి తెలుసు తన బలహీనత ఏంటనేది. ఇక్కడి నుంచి చంద్రబాబు అనే ఒక మేరు పర్వతాన్ని ఇక్కడి నుంచి తరలించడంలో సఫలీకృతుడు నోటు ఓటు కేసులో ప్రధాన పాత్రధారులు ఎవరో తెలియదా? పార్టీలో అందరికీ తెలుసు. చనిపోయిన వాళ్ళ గురించి మనం మాట్లాడితే మర్యాద కాదు కాబట్టి. కానీ ఆ రోజు ఈ తెలుగుదేశం పార్టీలో ఉంటా తెలుగుదేశం పార్టీ నుంచి నిరంతరం కమ్యూనికేషన్ కేసీఆర్కి ఇచ్చింది ఎవరు? సోషల్ మీడియాలో వస్తున్న పేరు అయితే ఎర్రవల్లి దగ్గర అంటారు. ఇంకొక పేరు లేదా? ఎక్కువ ఆయన వినిపించింది. రెండో పేరు కూడా ఉంది. కాకపోతే రెండో పేరు వ్యక్తి దగ్గరికి మరి అదే తెలుగుదేశం వాళ్ళు చనిపోతే ఎందుకు వెళ్ళారంటే సమాధానం చెప్పలేని దిక్కులేని పరిస్థితుల్లో మా పూటాళ్ళు ఉన్నాం అజ్ఞానంలో.
ఎందుకు వెళ్తారు? బుద్ధి జ్ఞానం ఉండాలి, ఎవరు వెళ్ళరు. అంటే ఆది నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు కదా, ఆయన అలా పని చేస్తుంటారంట. మన దగ్గర లేరు కాబట్టి, భౌతికంగా మన దగ్గర లేరు కాబట్టి. ఎవరు లేరు? ఎర్రబల్ దయాకరావు ఆది నుంచి తెలుగుదేశం పార్టీలో లేడా? కనతల్లి లాంటి పార్టీ కదా వీళ్ళందరినీ పెంచి పెద్ద చేసింది. ఏం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో ఉన్న గొప్ప గొప్ప సంపన్నులు లేకపోతే మార్వాడీలు వీళ్ళందరినీ కూడా టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా మొత్తాన్ని అతలాకుతలం చేశారు. వేల కోట్ల రూపాయలు దోసుకున్నారు. ఆడవాళ్ళ మాన ప్రాణాలతో ఆడుకున్నారు. మీరు చెప్పిన దాని ప్రకారం అయితే ఈ సర్వే కేకే సర్వే రివర్స్ కావాలి మరి. 100% రివర్స్. దాంట్లో సందేహం ఏముంది? ఇవాళ కనీసం 30,000 నామినేషన్ వేసిన రోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 30,000 మెజార్టీ అండి. దానిపైన ఎంతకి వెళ్తుంది అనేది వాళ్ళు చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి. ఇవాళ కూడా పార్టీలో లోటులు ఉన్నమాట వాస్తవం అండి. కోఆర్డినేషన్ సరిగ్గా లేదు కాంగ్రెస్ పార్టీలో. కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ మీద వచ్చిన ఆరోపణలు కొట్టలేని అచేతన స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. అది వాళ్ళకి ఇవాళ సరైన అఫిషియల్ స్పోక్స్ పర్సన్స్ పార్టీలో లేరు. రేవంత్ రెడ్డిని ఓన్ చేసుకునే సైన్యం అంటూ సొంత సైన్యం అంటూ లేదు. వాగ్దాటిగా మాట్లాడేవాళ్ళు డి అనేవాళ్ళు లేరు. ఏటికొకళ్ళు కాటికొకళ్ళు అన్నట్లు అవుతున్నారు. ఇవన్నీ కూడా కోఆర్డినేషన్ లోపం. అసలు విషయానికి వస్తే సిఎస్ గారు, ప్రధానమైన మౌలికమైన విషయం ఎవరు వచ్చారు ఎవరు పోయారు పక్కన పెడితే, పట్టణాల్లో ఉండే పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే, రేషన్ కార్డు కావాలి, లేబర్ ఉంటారు కదా బస్తీ వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్తారు? ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తారు. ఎమ్మెల్యే అధికార పార్టీ ఎమ్మెల్యే ఉంటే వాళ్ళ పనులు అవుతాయా, లేకపోతే ప్రతిపక్షంలో ఉండి పని అవన ఎమ్మెల్యే అయితే ఉంటుందా? అనుకోకుండా జనరల్ ఎలక్షన్ ఎవరినో ఒకరిని గెలిపించుకోవచ్చు, అది వేరే సంగతి. బై ఎలక్షన్కి వచ్చేటప్పటికి బై ఎలక్షన్లో చనిపోయిన వ్యక్తికి పెద్ద సానుభూతి ప్రజాదరణ లేనప్పుడు ఎట్లా ఆలోచిస్తారు? ఈ కాన్ఫ్లిక్ట్ సన్నివేశాల్లో రేపొద్దున ఏదైనా ఆరోగ్యశ్రీ కార్డు కావాలి, షాదీ ముబారకులు కావాలి, ఇవన్నీ కావాల్సి వచ్చినప్పుడు రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేని గెలిపించుకుంటే మనకు పనులు ఏమైనా అవుతాయని ఇంకా 3 ఏళ్ళు ఉంది కదా. ఇప్పుడు 2 ఏళ్ళు అయింది, ఇంకా 3 ఏళ్ళు అధికారంలో ఉంటుంది కదా. 3 ఏళ్లలో ఇళ్ల స్థలాలను డబుల్ బెడ్రూమ్లు ఇళ్ళను ఏమిటి వాళ్ళ ఆశలాళ్ళకు ఉంటాయి కదా. తర్వాత కొట్లాట్లో 3 పిల్లల కొట్లాట్లో స్థలాలు గొడవలు చిల్లర మల్లర గొడవలు రోజువారీ ఉంటాయి కదా. వీటి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి కదా. పోలీస్ స్టేషన్కి వెళ్తే రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే చెప్తే ఉంటారా? ఓడిపోయిన పార్టీ ఒకవేళ నిజంగా బీఆర్ఎస్ తరఫున సానుభూతి గెలిచిన ఆవిడకి ఏమన్నా తూర్పాడు ఉండదు తెలుసా రాజకీయంలో? ఆవిడని ఎవరు కమాండ్ చేయాలి, ఎవరు డైరెక్ట్ చేయాలి? ఒకవేళ డైరెక్ట్ చేసినా గవర్నమెంట్ వాళ్ళది కాదు కాబట్టి ఏమి చేయరు కదా. ఐఎంఐకి ఇవ్వాలి కూడా ఐఎంఐ సానుభూతి, మన ఇంటి ఆడబోడ్స్ ఐఎంఐ మన వేరే ఉద్దేశం కదా, రాజకీయంగా మాట్లాడదాం దీంట్లో. ఐఎంఐ ఇంతవరకు వాయిస్ లేదు కదా, మాట్లాడగలిగే కమాండ్ పబ్లిక్లో ఉండే లీడర్షిప్ క్వాలిటీస్ ఐఎంఐలో లేవు కదా. ఐఎంఐకి నియోజకవర్గ సరిహద్దులు కూడా తెలియదు కదా పాపం. గత్యంతరమైన పరిస్థితుల్లో బతకపోగానే సానుభూతి పవనాల కోసం ఆయన నిలబెట్టారు, అంతే తప్పించి ఐఎంఐ దగ్గర ఏమీ లేదు కదా. ఐఎంఐ బలహీనమైన వ్యక్తి ఎమ్మెల్యే గెలిచి ఐఎంఐతో సెయిల్ అయ్యి ఇబ్బందులు పడరు కదా కేడరు. మామూలుగా ఓట్లు వేసిన వాళ్ళు కూడా ఇబ్బందులు పడరు కదా. ఒక కాలనీలో రోడ్లు కావాలి, రేపొద్దున డ్రైనేజీ ఉంటుంది, వేరే వేరే పనులు ఉంటాయి. ఈ పనులన్నిటికీ కప్పుకుని ఎమ్మెల్యే చేతిలో హ్యాండీగా ఉండే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్దాం, లేదా రూలింగ్ పార్టీని మనం ఓన్ చేసుకుంటే మనకి ఏమైనా చెప్పు చేతల్లో పనులు అవుతాయి అనే ఉద్దేశంలో ఉంటారు కదా ఎవరైనా. అన్నప్పుడు ఈ కామన్ సెన్స్ని ఎట్లా మిస్ అవుతున్నారు వీళ్ళందరూ? ఈ పెయిడ్ సర్వేలు పెట్టుకుని వీళ్ళందరూ ఊహల్లో ఎవరిని బోల్తా కొట్టిస్తారు అంటే ప్రజలంటే అంత అమాయకులా? అయితే సినిమాలో బ్రహ్మానందం అంటాడే, కనీసం ఆ మాత్రం కనపట్టలేదా అని. వీళ్ళు బ్రహ్మానందాలు అవ్వచ్చు, వాళ్ళు బ్రహ్మానందాలే, జనాలందరూ బ్రహ్మానందం క్యారెక్టర్ లాగా. సారీ అండి, బ్రహ్మానందం అంటే ఆయన వ్యక్తిగతంగా ఆయన వ్యక్తిగతంగా గొప్ప స్కాలరు, ఆయన వ్యక్తిగతంగా గొప్ప మనిషి. నేను అదే అంటున్నా, సినిమాలో క్యారెక్టర్స్ గురించి అదే అంటున్నారు. ఇప్పుడు మనకి షేక్పేట కానీ లేదా బోరబండ కానీ ఇవన్నీ కొంచెం ముస్లిం ఏరియా ఉండే ఏరియా. ఒక ఎంగళరావు నగర్ తప్ప ఎంగళరావు నగర్ కమ్మ సామాజిక వర్గం అక్కడ కూడా ముస్లిం, బోరబండ, షేక్పేట, కమలాపురి ఉన్నారు. ఇప్పుడు ఆ ముస్లిం సామాజిక వర్గం సాలిడ్ గా ఈసారి కాంగ్రెస్ పార్టీ చేస్తుందా? సాలిడ్ కాకపోయినా స్ప్లిట్ అవుతుంది సిఎస్ గారు. సింపుల్. ఇప్పుడు గోపి అనే వ్యక్తి మాస్లో పనిచేసిన మాట వాస్తవం. దాన్ని మనం వ్యక్తిగతంగా కూడా మనకు తెలిసినాడే కాబట్టి మనం మాట్లాడుకుంటే తప్పేం లేదు కదా. అతను మాస్లోకి వెళ్ళి కొన్ని పనులు చేసి ముస్లిమ్స్కి షాది ఆ పనులు చేసిన మాట వాస్తవం. ఆ సానుభూతి కొద్దిగా ఉంటే కొంత ఓటు బ్యాంక్కి వెళ్ళొచ్చు. మేజర్ క్రక్స్ ఏంటంటే నెక్స్ట్ 3 ఏళ్ళు ఎట్లా ఉండాలి. ముస్లిమ్స్లో వాళ్ళలో కూడా చాలా గొడవలు కొట్లాట్లు ఎక్కువ కదా. కొద్దిగా ఒక రకమైన లంపెన్ గ్యాంగ్ అని నేను అన్నగాని ఆ మాట నేను వాడను కానీ
కొద్ది ఆవేశంతో గొడవలకు వెళ్ళటం, కొట్లాటలు ఇవన్నీ ఆడవాళ్ళు ఎక్కువ కదా. రేపొద్దున వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే గొప్పని ఎస్ఐకి ఫోన్ చేయాలంటే ఏంటి పరిస్థితి? వాళ్ళు భయపడరా? రేపొద్దున రౌడీ షీట్లు ఎవరు 100 ఉన్నాయి వాళ్ళ మీద. మత కలహాలు గొడవలు ఇవన్నీ ఉన్నప్పుడు వాళ్ళు ఆలోచించుకోరు ఆ మాత్రం. మోరెవర్ బీఆర్ఎస్ భవిష్యత్తు అనేది అంధకారంలోకి వెళ్ళిపోతుంది. ఇంకా పార్టీ లేనప్పుడు ఇంకా పక్షులన్నీ పచ్చగా ఉండే చెట్టు మీద వాలాలని అప్పుడే గూడు కట్టుకోవడానికి ప్రయత్నం చేయవా? కళ్ళ ముందు కనపడుతుంది కదా సినిమా. ఏ రకంగా బీఆర్ఎస్ వాళ్ళు రంకెలు వేస్తారు? వీళ్ళ రంకెలకు భయపడే వాళ్ళు ఎవరు ఈ ఉడకోపులకి? అంటే అసరుద్దీన్ ఓవైసీ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఒక 15 రోజులు 20 రోజుల క్రితం, నామినేషన్కి ముందు. 23లో మేము 23 దాకా బీఆర్ఎస్ పార్టీతో ఉన్నాము అని అన్నారు. ఇప్పుడు కంటిన్యూ అవుతున్నావా లేదా అనేది చెప్పట్లే ఆయన. ఎందుకు వాళ్ళు వచ్చి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటిస్తున్నారు, వచ్చారు చివరి నామినేషన్ చివరి నిమిషంలో వచ్చి వెళ్ళిపోయాడు అని అంటున్నారు. ఆయన హార్ట్ఫుల్గా చేస్తున్నట్టేనా ఎంఐఎం? ఇప్పుడు అది అంతర్గతమైన మ్యాటర్ మనకు తెలియదండి. హార్ట్ఫుల్గా చేస్తున్నా చేయకపోయినా వాళ్ళు ఇంకోటి ఏంటంటే ముస్లిం సమాజం మొత్తం ఎంఐఎం చేతిలో ఓవైసీ కుటుంబం గుప్పిట్లో లేదండి. ఈ మాట వాస్తవం. సగం పైగా వ్యతిరేకంగా ఉన్నమాట వాస్తవం. వాళ్ళు ఇదే కదా, వాళ్ళేమీ మోనోపోలీ కాదు కదా. వాళ్ళ ముస్లింలందరికీ వాళ్ళు ఏమైనా కమాండర్లా ఓవైసీ ఫ్యామిలీ? ఓల్డ్ సిటీలోనే వాళ్ళకి గత్యంతరం లేదు. అక్కడ పరిస్థితులు గట్టిగా తొక్కినారులో అయితే అక్కడే వాళ్ళకి ఇదవుతుంది. ఎందుకంటే మనం కాంగ్రెస్ పార్టీలో నాంపల్లి ఫిరోజ్ ఖాన్ దీంట్లో చూసాం, చంద్రాయణగుట్లో మెజార్టీ తగ్గింది కదా. అక్కడ అన్ని దొంగోట్లు చేర్చడం వీటన్నిటి మూలాన అక్కడ నెట్టుకొస్తున్నారు. కాబట్టి ముస్లింలు ఎవరో వాళ్ళ వ్యక్తిత్వాలు వాళ్ళకే ఉన్నాయండి. వాళ్ళు సమాజంలో భాగం, వాళ్ళు ఆలోచించుకుంటారు కదా. వాళ్ళు బీఆర్ఎస్ అనేది బీజేపీకి తోక పార్టీ అనేది అందరికీ తెలిసిందే కదా. ఎడ్యుకేటెడ్ ముస్లిమ్స్ అందరికీ తెలుసండి. బీఆర్ఎస్ అనేది బీజేపీ ఒకే తాను మొక్కలు అనేది అందరికీ తెలుసు. పూర్తిగా ఇదైపోతే రేపో మాపు కలవబోయేది బీజేపీలోనే అనేది కూడా తెలుసు. రంగులు కూడా ఏకంగానే ఉంటాయి. గులాబీ రంగు వచ్చి గులాబీ రంగు వచ్చి కాషాయ రంగులో కలిసిపోతుంది. అది తెలియందేం కాదు. ఈ పరిస్థితుల్లో మీరు అట్లే బాగా వేసుకున్నా కూడా 50% 50-50 వెళ్తారా ముస్లిమ్స్? 50-50 ఉంటుందా? అంటే ఓవరాల్గా మనం నేషనల్ పాలసీ తీసుకుంటే, నేషనల్ లుక్ తీసుకుంటే ముస్లిమ్స్ సాలిడ్గా కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారండి కదా. ఉండాలి. నేను అనేది ఒకవేళ గోపి వాళ్ళకి ఏమైనా చేసి అతను ఉండగా చేసిన దానికి కృతజ్ఞతాపూర్వకంగా ఓట్లు వేసినా కూడా 30% వెళ్తారు. సరే మనం ఉన్నాం కదా, ఒకసారి ఆ భార్య నిలబడింది కదా అని వేస్తారు. రిమైనింగ్ వాళ్ళు ఎవరో వేయాల్సిన అవసరం లేదు కదా. అంటే అంత సింపతి ఉండే పనులు చేశారు వాళ్ళకి ముస్లిమ్స్. కొన్ని షాదీ ముబారక్లని ఏనని కొద్ది చేశాడండి. చేసిన వాళ్ళకి ఇవాళ కూడా సిఎస్ గారు మీకు తెలియదు, సమాజం ఎంత దారుణంగా ఉందంటే ఇవాళ మీరు బిర్యానీ అన్నం పెట్టారనుకోండి, రేపొద్దు నేను బిర్యానీ పెడితే సుబ్బారావు గడు అని సార్. అన్నం పెట్టినంతసేపు మీరు దేవుడు, రేపొద్దున బిర్యానీ పెడితే నేను దేవుడు, నాకంటే తర్వాత సారా పోతే నన్ను ఆడుయుడు అని అన్నమాట. సమాజం ఓవరాల్ సమాజం అట్ట అయినప్పుడు ఇవాళ కృతజ్ఞతలు ఉంటాయని నేను అనుకోను. నేను ఊరినే లిబరల్గా చెబుతున్నాను. ఎంత ఉన్నా కూడా ఇవాళ బీజేపీ పరిస్థితి చూస్తే, బీజేపీ క్యాండిడేట్ పరిస్థితి చూస్తే డిపాజిట్లు వస్తాయా రావా అనే అనుమానంలో ఉందండి. వాళ్ళు కావాలని ఉద్దేశపూర్వకంగానే బలహీనమైన క్యాండిడేట్ని పెట్టుకున్నారండి. సేమ్ 23 ఈక్వేషన్ దాంట్లో అనుమానం లేదు. అదే నిజంగా బీజేపీ తెలంగాణలో బలపడాలి అనే ఒక కృతనిశ్చయం కనుక వాళ్ళకుంటే, డిటర్మినేషన్ మైండ్ ఉంటే దీన్ని వాళ్ళు ఒక గొప్ప అవకాశంగా మలుచుకునేవాళ్ళు. ఇక్కడ బలమైన వ్యక్తిని క్యాండిడేట్ని పెట్టి అందరూ కనుక ఇక్కడ దిగితే కూటమి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి కనుక మేము ఉన్నామని నిలబడగలిగితే అది ఒక స్టెప్పింగ్ స్టోన్ అయిపోయేది, ఈజీ వాక్ అయిపోయేది. రేపు తెలంగాణలో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో వాళ్ళ కర్ణుడు సాగు కారణాలు అనేకొని వాళ్ళ శకునులు చాలామంది ఉన్నారు సెల్లులు బీజేపీలో పార్టీని చక్కగా నమ్మకంగా చంపేయటానికి. ఆ విషయంలో వాళ్ళు సఫలీకృతులు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి లోపాయికారిగా చేస్తున్నట్టు ఓపెన్గానే చేస్తున్నారు. లోపాయికారి ఏం కాదు, బహిరంగ వీధుల్లోనే. నా దగ్గరకు వచ్చినప్పుడు ఓటు వేయటానికి వస్తే బీజేపీ వాళ్ళు వస్తే మీకు ఓటేస్తే బీఆర్ఎస్ ఓటేసినట్టే కాదమ్మా అని నేనంటే, ఏంటి సార్ అందరూ అదే మాట అంటున్నారు, ఇళ్ళమ్మడి తిరుగుతా అంటే అనే మాట ఒక మహిళా నాయకురాలు అన్నా నేను సరదాగా అంటే. ఓకే. సో అంత స్ట్రాంగ్ ఒపీనియన్ ఉన్నప్పుడు
ఇప్పుడు అజరుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చేటప్పుడు ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేశారు ఎవరు, కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డి అపోజ్ చేస్తున్నాడంటే బీఆర్ఎస్ పార్టీ అపోజ్ చేస్తున్నట్టే కదా. అలాంటప్పుడు ముస్లిమ్స్ ఓటు ఎలా వేస్తారు? ఎన్ని ఉత్తుత్తి మాటలండి. కిషన్ రెడ్డి కేటీఆర్ కొట్టుకుంటా, నేను కొట్టినట్టు వేస్తాను, నువ్వు ఏడిసినట్టు నాటం చేయమంటూ ఇవన్నీ కూడా జనాలు అర్థం చేసుకున్నారండి. నిజంగా కిషన్ రెడ్డి కనుక అంత గట్టిగా బీజేపీని ఇక్కడ నిలబెట్టాలన్నప్పుడు క్యాండిడేట్ని ఇప్పుడున్న జూబ్లీ హిల్స్లో ఆ క్యాండిడేట్కి ఎవరండి, ఎలక్షన్ వేరుగా చేసేవాళ్ళు అండి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే కొద్దిగా గొప్ప నిన్న మొన్నటి దాకా బీజేపీని ఓన్ చేసుకుని గట్టిగా వేద్దామని అనుకున్న వాళ్ళందరూ కూడా, యాంటీ కాంగ్రెస్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక విసుగు వేసారిపోయి అటు బీఆర్ఎస్ వద్దు, ఇటు వద్దు, కాంగ్రెస్కి వేద్దాం, లేదంటే ఇంట్లో కూర్చుందాం అనే పరిస్థితికి వచ్చింది. అది ఒక అంత ఊపు కనుక తీసుకురాగలిగి ఉంటే 70% పైగా ఓటింగ్కి వచ్చే అవకాశం ఉండేది. ఇవాళ ఓటింగ్ పర్సంటేజ్ తగ్గే 55 దాకా వస్తున్నామని నేను వ్యక్తిగతంగా అంచనా వేస్తాను. కానీ బస్తీల్లో కదా ఎక్కువ రాదంటారా బస్తీలో రాబట్టి ఆ మాత్రం వస్తుంది, అది కూడా రాదంటారా? అది కూడా రాకపోవచ్చు. ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు ముస్లిం సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీ వైపు ఉండాలి. ఇక్కడేమో బీసీల పోలరైజేషన్ చాలా బలంగా తెలంగాణలో వినిపిస్తుంది. బీసీలోనండి యాదవ్ సామాజిక వర్గం బలమైందండి. అక్కడ గౌడ, యాదవ వీళ్ళు ప్రధానంగా 300 కాపులు బీసీ అని అనడానికి వీల్లేదు. బీసీ అంటారు కానీ వాళ్ళు బీసీల కింద మనం కన్సిడర్ చేయడానికి వీల్లేదు. మరి యాదవ్ సామాజిక వర్గంలో తన సొంత కుల ఒక వ్యక్తిని నిలబెట్టుకున్నారు కదా వాళ్ళు. ఇక్కడ ఖాందాన్లు అంటాం కదా, కుటుంబాలని. అట్టా వాళ్ళకు కూడా 15-20 ఖాందాన్లు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా పెట్టుకుని ఏకగ్రీవంగా ఒక పక్కనే ఉంటారు. ప్రధానంగా నేను అనేది అది, ఎక్కడైనా సరే ఏ బూత్ నుంచి ఓటింగ్ మెజారిటీ ఎటు వెళ్ళింది ఏంటనేది సాయంత్రానికి మనకు బూత్ వైజ్గా తెలిసిపోతుంది కదా. ఏ బూత్లో ఏ కులస్తులు ఎక్కువ ఉన్నారు అని తెలిసిపోతుంది కదా, డేటా వచ్చేస్తుంది కదా. వచ్చినప్పుడు ఏ కులస్తులు ఎట్టేసారు అనేది 13వ తారీఖున బయటకు వచ్చే 13వ అయితే ఓటింగ్ కౌంటింగ్ ఎప్పుడో డేట్ 14 కౌంటింగ్ 15వ తారీఖు దాటితేమో లేకపోతే 20వ తారీఖు వచ్చేస్తుంది కదా, అటు ఇటు వచ్చేస్తుంది కదా. కాబట్టి వీళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడిపోయే బొక్కబడిపోయిన నా పడవెక్కడానికి ఎవరు సాహసించకపోయి ఏరు దాటేటప్పుడు అది గట్టికి పడవని చూసుకుంటారు. అట్లాగే మునిగిపోయే పడవని ఎవరు ఎందుకు ఎక్కుతారు? బీఆర్ఎస్ అనేది మునిగిపోయే పడవ. కొన్ని సానుభూతి వేద్దాము అని అంటే అంత సానుభూతి పవనాలు ఏమి పెద్ద విపరీతంగా ఉండదేమీ లేదు. తర్వాత అతను చేసిన విపరీతమైన దౌర్జన్యాలు కూడా అందరి మీద రౌడీ షీట్లు పెట్టించడం, అక్రమ కేసులు పెట్టించడం, పోలీసులతో కొట్టించడం అనేది గోపి చేశాడు. అందరి మీద దౌర్జన్యాలు దారుణాలు చేశాడు. సొంత కమ్మకులస్తుల మీద కాకుండా ఇతర వాళ్ళ మీద కూడా చేశాడు. దూకుడు వాడు, మనస్తత్వం అటువంటిది అతను. వాడు అంటే సరే నాకు సన్నిహితం కదా, చిన్నప్పటి నుంచి ఉంది కాబట్టి నేను మాట్లాడతాను. కాబట్టి అతను మైనస్లు అన్నీ అతనికి ఉన్నాయి. అతనికి సానుభూతి ఎక్కడ వచ్చే పరిస్థితులు ఏమీ లేవు. తర్వాత ఏంటంటే వాళ్ళు 2వ తారీఖు ఇంకా 9 రోజులు ఉంది. 9 రోజుల్లో గ్రాడ్యువల్గా హీట్ పెరుగుతూ ఉంటుంది. పెరిగినప్పుడు మళ్ళీ ఇదే కేకేలు పీకే సర్వేలు అబ్బాయి మధ్యలో మారిపోయిందండి. ఇవన్నీ బుస్ మాటలండి. ఎప్పుడు కూడా ఓటర్ అనేవాడు ముందుగానే డిటర్మిన్డ్గా మైండ్కి వచ్చేస్తాడు, సుబ్బారావు నా మనిషి నాకు కావాలో వద్దా. అంతే, దాంట్లో శశపక్షలు ఏముంటాడు, సైలెంట్గా ఉంటాడు, కూడా చెబుతాడు. ఏమవుతుందని దీంట్లో బీఆర్ఎస్ రేపు పొద్దున గెలిచి వస్తే నన్ను కొడతారని భయం ఉంటే కదా చెప్పకుండా ఉండటానికి. ఇప్పుడు ఏ ఫ్యాక్టర్ బలంగా ఓటింగ్కి ఆధారం అంటే క్యాస్ట్ పరంగా జరిగిద్ది అంటారా, లేదంటే పార్టీ పరంగా జరిగిద్ది అంటారా, క్యాండిడేట్ పరంగా జరిగిద్ది అంటారా? మేజర్ ఫ్యాక్టర్ ఏది? మేజర్ అంటేనండి క్యాండిడేట్ పరంగా జరగడానికి అవకాశాలు లేవండి. బలహీనమైనకి ఇద్దరు కూడాను. క్యాండిడేట్ ఇక్కడేమో మహిళా సానుభూతితో వచ్చిన ఆవిడకి ఎలక్షనీరింగ్ మాట్లాడటం అది ఏమీ లేదు. ఓన్లీ పార్టీ మీద ఆధారంతో చేస్తున్నారు. ఈ శ్రీశైలం యాదవ్ కొడుకు ఇవ్వడం మూలం శ్రీశైలాన్ని భూతంగా చూపించి చేస్తున్నారు. దాన్ని కడుక్కోలేని పరిస్థితుల్లో వాళ్ళు ఇంకా కొట్టుమిట్టాడుతున్నారు. నిజంగా మరి అది తప్పు మాట. రౌడీ షీటర్ బీఆర్ఎస్లో ఎంతమంది లేరు? రౌడీ షీటర్లోనూ పాస్పోర్ట్ బ్రోకర్లు ఎంతమంది మార్ఫింగ్లు చేసి దొంగ పాస్పోర్ట్లు ఇప్పించిన వాళ్ళు మంత్రులు అవ్వలేదు? ఎంతమంది దుబాయ్ అని చెప్పి బొంబాయి చూపించి దుబాయ్ అని చెప్పి మోసం చేసి సొంత ఊరు వస్తే కొడతారని చెప్పి ఢిల్లీలో దాక్కున్న వాళ్ళు ఎవరు తెలియదా?
కానీ అటు కాదు కదా, నోరున్నోళ్ళదే రాజ్యం అన్నట్టు. అంతే, కర్రుండాడితే బర్రె అన్నట్టు, నోరుండాడితే ఊరు అన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఎవరు మాట్లాడలేకపోతే సోషల్ మీడియా ఓపెన్ చేస్తే నవీన్ యాదవ్ రౌడీ షీటర్కి మీరు ఓట్లు వేస్తారా? ఇప్పుడు ప్రచారం బీఆర్ఎస్లో నువ్వు ఎంతమందికి రౌడీ షీటర్లకి టికెట్లు ఇచ్చావు, ఎంతమంది నేర చరిత్రలకు నువ్వు మంత్రి పదవులు ఇచ్చావు, నువ్వు 10 ఏళ్లలో ఎంతమంది మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయించావు, తెలంగాణలో ఎంతమందిని హింసించావు. మరి అక్కడ కరెంట్ షాకులు దళితుల మీద నేరేడు అది సిరిసిల్ల కాన్స్టిట్యున్సీలో దళితులు కరెంట్ షాకులు ఇప్పించి వాళ్ళ మీద కేసులు పెట్టించిన ఘటనలు లేవా? ఇసుక లారీలతో పైన పోనిచ్చింది. ఎన్ని రౌడీ షీట్లు మీరు కాదు పెట్టించింది. అవి వీళ్ళు డిఫెండ్ చేయట్లేదు కదా. అదే వచ్చిన దుర్మార్గం. మాట్లాడగలిగేవాడు ఎవడో రేవంత్ రెడ్డి గారిలో కూడా తప్పులు ఉన్నాయండి. తను కూడా తన సొంత టీంని ఎంతవరకు ఏర్పాటు చేసుకోవడం తప్పండి. ఎంతసేపు బురద ఎత్తంటే ఏని అంటే అది ఆయన బురదలో మునిగిపోయే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఆయన ఏమనుకుంటున్నాడు ఏంటో తెలియదు. కానీ నిన్న మీటింగ్కి వచ్చినప్పుడు నేను ఎన్టీఆర్ విగ్రహాన్ని మైత్రివనం దగ్గర నేను పెడతాను, ఒకవేళ ఎవరైనా కాదంటే అంతకన్నా దుర్మార్గులు లేరు అని చెప్పి చెప్తున్నారు. నిజమే, అదే మాకు ఎప్పటి నుంచి ఆలోచన ఉందండి. మేము కొంతమంది మిత్రులు అది గత 1 year నుంచి అక్కడ ఐలాండ్ ఏర్పడినప్పుడు కొంతమందికి వచ్చింది ఆలోచన. నాతో ఫస్ట్ వాళ్ళు నా ఆలోచన కాదు, నాకు బాగా సన్నిహిత మిత్రులు ఆ కాలనీలో ఉండేవాళ్ళు, అనే ఎట్లా పలానా చోట ఉందనా, ఇది అంతా కాదు, మనం అక్కడ విగ్రహం పెట్టించి ఏర్పాటు చేయాలి అని చెప్పి అన్నారు. అన్నప్పుడు సరే వెళ్దామని చెప్పి మేము పెద్దవాళ్ళతో, నేను మండ వెంకటేశ్వరరావు గారు ఇటువంటి వాళ్ళతో కాంగ్రెస్తో ఎలాగైనా ఉన్నాం కాబట్టి మేము అన్నాం కూడా ఇట్లా ఉంది అని చెప్పి. అంటే బాగానే ఉంటుంది అని అనుకున్నాం. కానీ ఇప్పుడు ఇది ఎట్లా ఉంటుందండి, బీఆర్ఎస్ పార్టీతోనండి మీరు సెంటర్ రాసుకుంటే నేను పెంట రాసుకుంటాను అన్నంత దిగజారిపోయిన రాజకీయం చేస్తాంలో సిద్ధహస్తులు కల్వకుంట్ల కుటుంబం. సరే దాన్ని జాగ్రత్తగా చేయాలి. మళ్ళీ మున్సిపల్ కార్పొరేషన్లో తీర్మానం ఎన్ని పెట్టడం, విగ్రహం పెట్టాలంటే ఎన్ని కొన్ని ప్రాసెస్లు ఉన్నాయి కదా, లీగల్ ప్రాసెస్లు, లేకపోతే కోర్టులు కొట్టేస్తాయి కదా అని మండవ్ గారు కూడా ఏమన్నారంటే కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించి చేద్దాం, అందరూ కలిసి మాట్లాడుకుని జాగ్రత్తగా చేసి రేవంత్ రెడ్డి గారి ముందు పెడదాములే అనే ఆలోచనతో ఎప్పటి నుంచో ఉన్నది అది. అనుకోకుండా అనుకోని పరిస్థితుల్లో ఇక్కడ బై ఎలక్షన్ రావటం, నిన్న ఆయన రేవంత్ రెడ్డి గారు వెళ్ళటం చెప్పటం అనేది అది ఒక మంచి ఇదే. తర్వాత ఇంకో ప్రధానంగా ఎన్టీఆర్ గారి పేరు వచ్చింది కాబట్టి చెప్పాలి. ఇదే కమ్మ సంఘాల వాళ్ళు మోతీనగర్లోనే ఎక్కడో ఎన్టీఆర్ విగ్రహం పెడితే ఇదే గోపీనాథ్ తీపిచ్చేసాడు. రాత్రికి రాత్రి జేసీబీలు క్రేన్లు పెట్టి ఎత్తి పక్కన పడేపించాడు. మోతీనగర్లో ఉందనుకుంటా. లేదండి, అది పెద్ద గొడవ అయింది. రాత్రి చేసి వాళ్ళందరూ నా మీద కేసు అదంతా అరెస్ట్ చేస్తే ఆ రోజు మాధవరం కృష్ణారావు వచ్చి నిలబడి ఎస్ఆర్ నగర్ పోలీస్ సిఐకి ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చి, నాకు బాగా వ్యక్తిగతంగా తెలుసు. చాలా గొడవ అయింది ఆ రాత్రి అంతా కూడా. విగ్రహాలు పెడతానికి లేదు, నేను చెప్పినట్టే జరగాలి, నా చెప్పు చేతలో ఎన్టీఆర్ విగ్రహం పెడతానికి ఎట్టా పెడతారని చెప్పి ఇదే గోపీనాథ్ ఎన్టీఆర్ విగ్రహాలు తీపిచ్చాడు. దాన్ని వాడుకుంటున్నా కూడా వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అవుతుంది దాన్ని ఎక్స్పోజ్ చేయడంలో కూడా. అక్కడ మాట్లాడమనండి, మీరు మైక్ తీసుకుని రేపు వెళ్ళి చూడండి, అక్కడ కమ్మ సంఘాలను అడగండి, మోతీనగర్ కమ్మ సంఘాల దగ్గర మీరు అడగండి. సబ్జెక్ట్ కరెక్షన్ ఎక్కడో నేను డీప్గా ఎప్పుడు వెళ్ళాలి. కళ్యాణ్ నగర్ లో చౌరస్తాలు అయితే ఉన్నట్టుంది. అక్కడ ఒకటి చోట విగ్రహం తీపిచ్చారు. తీపిస్తే మాధవరం కృష్ణారావు ఆయన మనకేముంది ఏ పార్టీ అయితే ఆయన బీఆర్ఎస్ ఉండొచ్చు. ఆయన వచ్చి రాత్రి వచ్చి డీసీపీతో మాట్లాడి, అప్పుడు ఆనంద్ గారు అనుకుంటా కమిషనర్, సిపి ఆనంద్ గారు ఉన్నారు, ఆనంద్ గారు ఆయనతో మాట్లాడి ఇది చేస్తే నేను ఆ పరిస్థితుల్లో నేను ఒక చోట ఒక ఇంపార్టెంట్ కీలకమైన ఉన్నతమైన పోలీస్ అధికారి ఛాంబర్లో నేనున్నా. ఉన్నప్పుడు అక్కడ జరిగిన సంభాషణ, సిపి గారు కాదు, వేరే ఒక నగరంలో కీలకమైన స్థాయిలో ఉన్న ఆఫీసులో నేను ఉన్నప్పుడు, మేము ఏం చేయమంటావు, వచ్చేసి తెస్తావా లేదని మమ్మల్ని సతాయం చేస్తున్నాడు, మా డీసీపీ దగ్గరికి వచ్చి బెదిరిస్తున్నాడు గోపి అని చెప్పి ఇదే మాట అక్కడ అవతల కన్వర్సేషన్ జరుగుతూ ఉంది. ఎందుకు గోపికి ఎందుకు ఎన్టీ రామారావు గారు అంటే ఈ భావం అంటే నా సామ్రాజ్యంలో నేను చెప్పింది చేయాలి. రేపొద్దున కేసీఆర్ విగ్రహాలు లేదా కేటీఆర్ విగ్రహాలు పెట్టుకుంటాం. ఓకే, అప్పుడే మీకు ఇంకోటి కూడానండి, జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కట్టిన దిమ్మలన్నిటికీ గులాబీ రంగు వేయించాడండి. ఎన్ని దౌర్భాగ్యం తెలుగు కాంగ్రెస్ పార్టీ మాట్లాడలేకపోవటం. నాకు అవసరం లేదు, నేనేదో ఇంత జరిగింది కమ్మ సమాజ వర్గం పెద్దలకు తెలియదు అంటారా? ఆ బొంగులో పెద్దలు ఎవడున్నాడు కమ్మ సమాజం కదా, ఎవడు అంతా నేను పెద్దనా, నేను చెప్పుకుంటే నా దండ నేను వేసుకుంటే నేను గొప్ప. ఒకళ్ళు కేజీఎఫ్ అంటారు, ఇంకొకళ్ళు కమ్మ సమాజం అంతర్జాతీయ అధ్యక్షులు అంటారు, ఇంకొకళ్ళు జాతీయ అధ్యక్షులు అంటారు. యథార్థవాది నా మీద పడి ఎడుతారు, మీ మీద పడి ఎడుతారు ఏమన్నా నిజాలు మాట్లాడితే. ఇవన్నీ కార్తీక మాసం వన భోజనాలు పొట్లాడి వచ్చే సంఘాలు తప్పించి కులం కోసం ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని నింపే విధంగా
క్యారెక్టర్ ఉన్నవాళ్ళు ఎవరు లేరండి నా ఉద్దేశంలో. సారి ఎందుకంటే నేను ఎప్పుడూ ఏమంటానంటే ఏ కులమైనా గొప్పదేనండి. ఒక కులానికి ఒక నాయకుడిగా ఉండాలంటే ఒక గొప్పగా జీవితంలో అచీవ్ చేసి మచ్చలేని నాయకుడిని మనం గౌరవాధ్యక్షులుగా పెట్టుకుని ప్రతి ఒక్కళ్ళం కార్యకర్తలుగా ఉండి మీ బాడీ ఎవర్రా బాబు అంటే మీ కార్యవర్గం ఎవరు అని అంటే ఇదిగో పలానా పద్మశ్రీ అవార్డు, పద్మభూషణ్ అవార్డు, లేకపోతే పలానా గొప్ప ఇండస్ట్రియలిస్టు, ఆయన ప్రెసిడెంట్ అండి, పలానా ఈయన సెక్రటరీ అండి, పలానా వాళ్ళు కార్యవర్గ సభ్యులు అండి, మా గవర్నింగ్ బాడీ వీళ్ళు అండి, వీళ్ళు సలహాదారులు అండి, మేమందరం కార్యకర్తలు అండి అంటే గొప్పతనం అంట. గాడు బంగలు నేను ముండాగొడుగులు అందరూ తల ఒక సంఘం పెట్టేసి నేను జాతీయ ఈయన ఈ స్థాయిలో పెట్టేసుకుని ఎవరి దండాడు వేసేసుకుని కులాన్ని అమ్మేసుకుని గజానికి కేజీల లెక్క కమ్మ కులాన్ని అమ్మేసుకుంటాం, కమ్మ కులాన్ని అడ్డం పెట్టుకుని టికెట్లు తెచ్చేసుకోవాలని చూడటం, వీళ్ళ వెనకాల అంత కమ్మళ్ళందరూ పొలవమని ఉండట్టు, వీళ్ళందరూ దిశానిర్దేశం చేసినట్టు జాతిపితలు అయినట్టు వీళ్ళేంటి బొంగులో కబుర్లు, వీళ్ళు ఎవరు లెక్క చేస్తారండి? నా చరిత్ర ఏంటో నాకు తెలియదు, మీకు తెలీదా? నేను ముందు వెళ్తాంటే నా నేడు నా వెనక వస్తుందండి. నా చరిత్ర ఏంటో నా వెనక నడుస్తుంది. నేను పుట్టిన గ్రామం నుంచి వాళ్ళు మీ దగ్గర మాట్లాడుతున్న దగ్గర నుంచి నా వెనక నా గురుగంధులండి నా నలుపు నా వెనక నా వెంటాడుతూనే ఉంటుంది. నా అంతటి నేను గొప్ప అంటే సమాజం హర్షిస్తుందా? సో మీరు చెప్పిన దాని ప్రకారం గత 2 దశాబ్దాలకు పైగా అటు కల్లగొండ ఫ్యామిలీ ఇటు వైఎస్ ఫ్యామిలీ వెంటాడుతుంది కమ్మ సమాజం. దానికి కారణం ఇప్పుడు కనిపిస్తున్న కమ్మ సమాజ ప్రతినిధులు చేతకంతనమేనా? వీళ్ళే నేను చెయ్యాలి. వాళ్ళ మీద నాకు సానుభూతి, అసూయతో కూడా అసహ్యంతో కూడిన సానుభూతి చెప్పవానిలే అనిపిస్తుంది. వాళ్ళ స్థాయిలో నేను మాట్లాడతాను కూడా ఇష్టం. అంటే వాళ్ళు టార్గెట్ చేయడానికి కారణం ఏంటి అసలు? ప్రాస్పెరిటీ కమ్యూనిటీ అండి ఇది. ఎవరికి అందనటువంటి ఆలోచనలో ఉండే కమ్యూనిటీ, ఎవరి దయాదాక్షిణ్యాలతో ఉన్న కమ్యూనిటీ కాదు మొదటి నుంచి. చదువుకున్న డిఎన్ఏలోనే అంటే డిఎన్ఏ అంటే ఇతర కులాలు వాళ్ళందరూ ఏదో మొదలెడతారు నేను అట్టా అంటారు. ప్రతి ఒక్కళ్ళు ఎవరికాళ్ళు ఉంటారండి. ఇప్పుడు బ్రాహ్మణులు ఉన్నారు, వాళ్ళు మేధస్తోనే ప్రపంచాన్ని వెళ్తా వచ్చారు. ఇప్పుడు రెడ్డి కమ్మ రాజులు సామాజిక వర్గాలు ఉన్నాయి. వీళ్ళు వ్యవసాయంలోనూ చదువులోనూ పారిశ్రామికవేత్తలో ఈ 3 కులాలు వెలమలు కూడా ఇవన్నీ బహిరంగ రహస్యాలే కదా మాట్లాడటానికి. ఇప్పుడు కమ్మ సామాజిక వర్గంలో విపరీతంగా శ్రమించి కష్టపడి ఏదో భూమిని నమ్ముకున్నారు, వ్యవసాయం చేసుకున్నారు, పిల్లలు చదువుకున్నారు, గొప్ప ముందు దూరదృష్టితో ప్రపంచం ఎటు వెళ్తాందో ముందుగా చూసి ఆ దారిలో ముందుకు రావటం మూలాన అందిపుచ్చుకుంటాం మూలాన ముందుకు వచ్చారండి. వచ్చేటప్పటికి అసూయ పుడతం మొదలెట్టింది. ఇది నీలం సంజీవ్ రెడ్డి దగ్గర నుంచి దుర్మార్గం అనేది కమ్మ కులాన్ని శాపంలాగా వెంటాడుతూ వస్తుంది. నీలం సంజీవ్ రెడ్డి చేసినంత దుర్మార్గం కమ్మ కులానికి ఇంకెవరూ చేయలేదు. దాన్ని తప్పించుకుని ముందుకు నడుచుకుంటూ వచ్చిన తర్వాత మళ్ళీ రాజశేఖర రెడ్డి అనే ఒక పెద్ద ఇది వెంటాడటం మొదలెట్టింది. సరే అతను ఎంతవరకు చేశాడో మనం అతను అనేకంటే కూడా టార్గెట్ అవటం అనేది జరిగింది. అతని మూలాన్ని లాభం పడలేదు అంటే సరే అతను ఏదో యుక్తిగా వెళ్ళాడు. కమ్మాళ్ళతో మరీ డైరెక్ట్ టార్గెట్ పెట్టుకోకపోయినా ఒక రకంగా అన్ని చోటాలను నొక్కుంటా తనకు అనుకూలమైన ఏజెంట్లుగా ఉండే వాళ్ళందరినీ బెనామీలుగా ఉండాల్సిన వాళ్ళు వెన్నెముక లేని వాళ్ళందరినీ తన ఊరిని అట్లా గుప్పెట్టో పెట్టుకుని నేను కమ్మాళ్ళు కూడా చేస్తున్నానని కొంతమందికి చూపించుకుంటా అట్లా చేసుకుంటూ వచ్చాడు. మరి అట్టా కృష్ణపట్నం పోర్టు అట్టా లాగేసుకుందే కదా, ఎన్ని ఇండస్ట్రీస్ లాగేసుకోలేదు. అదొక ఇది అనుకోండి, అది పెద్ద ఎపిసోడ్ అనుకోండి. నేను అక్కడి నుంచి ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొంటూ వస్తే తెలంగాణ ఉద్యమం నీకు మొదలెట్టిందే కమ్మ వ్యతిరేక ఉద్యమమేగా. తెలంగాణ ఆత్మగౌరవంతో కేసీఆర్ కుటుంబం ఎక్కడ మొదలెట్టింది? పైకి ఊరినే నటనే. కానీ రమ్మనండి, ఎవరు ఏ దేవుడి మీద ప్రమాణం చేసి చెబుతాడు కేసీఆర్ రమ్మని చెప్పమానండి. నిజంగా నేను తెలంగాణ వస్తే ఆనందించానని వీళ్ళు తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసి చెప్పమానండి. వాళ్ళు తెలంగాణ రావడం ఇష్టం ఉందా? తెలంగాణ రావడం ఇష్టం ఉంటే అమరవీరులు 1500 మంది అడ్రస్లు దొరకలేదా నీకు 10 ఏళ్లలో? 1500 మంది అడ్రస్ నువ్వే కదా చెప్పా 1500 మంది అమరవీరులు అయ్యారని. 150 మంది అడ్రస్లన్నా చెప్పగలిగావా? 150 మందికి ఎకరం భూమి ఇచ్చావా? ఉద్యోగం ఇచ్చావా? ఇంటికి ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చావా? ఏం పోయే కాలం వచ్చింది? అమరవీరుల పేరుతో నువ్వు 10 లక్షలు 20 లక్షల కోట్లు దోచేసుకుని మీ కుటుంబం 1500 మంది అమరవీరులకి నువ్వు 3 ఎకరాల భూమి ఇవ్వలేకపోయావా? 1500 ఇళ్ళు ఇవ్వలేకపోయావా? 1500 ఉద్యోగాలు ఇవ్వలేకపోయావా? ఎవరిని వంచావు నువ్వంతా? ఉద్యమం పేరుతో లంపెనగాళ్ళు అందరినీ కిరాయిగా ఏ రోజుకి ఆ రోజు సారాను ఇది ఇచ్చి కొనుక్కురావటం, వాళ్ళందరినీ టీవీలో కిరాయి మీడియా ముందు పంపించడం, తిట్టించడం, లాగడపాటి రాయపాటి దగ్గుపాటి అని కమ్మారి ఇంటి పేర్లు పెట్టి దూషించడం. అంటే కమ్మ వ్యతిరేక ఉద్యమం అది 100% తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రసక్తే లేదు. అతను కోపం కసి ఏంటంటే చంద్రబాబు నాకు మంత్రి పదవి ఇవ్వలేదు. ఓకే, ఈ కమ్మాళ్ళు అందరూ ఇట్లా చేశారు. దానికి ఎవరంటే యాంటీ కమ్మ చేయాలంటే
ఆ బ్లూ ప్రింట్ని ఎవరైతే నీలం సంజయ్ రెడ్డి బ్లూ ప్రింట్ని ముందుకు తీసుకుంటూ వచ్చాడో రాజశేఖర రెడ్డి తన ఎమ్మడి పక్కన పెట్టుకున్నాడు. దానికి కమ్మ వ్యతిరేక వర్గాలన్నింటినీ ఉసిగొలిపి గుప్పిట్టకు తీసుకుని ఏ వర్గాలు ఏ కుల వర్గాలు అయితే ఉన్నాయి అనాదిగా బ్రాహ్మలు ఇటువంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళ ద్వారా మైకుల ముందు అగ్నికి ఆజ్యం పోసినట్టు మాట్లాడించి ఎవరికి ఇష్టం వచ్చిన వంట వాడు ఉండాడు. అన్ని విధాల టార్గెట్ అవుతాను కమ్మకులం ఇవాళ వరకు కూడా ఏ పాపం ఎరగకుండా కష్టపడతా, కానీ ఎవరి సొమ్ము దోసేలా, ఎవడి ఇది లేదు, ఎవడ స్వార్థం, ఎవడు కష్టపడి పిల్లలు వాళ్ళు అమెరికా వెళ్ళారు ఇంకో చోటుకి వెళ్ళారంటే వాళ్ళు తెలివితేటలతో వాళ్ళు కష్టార్జితంతో వెళ్ళారు. కానీ ఎవడ భూములు ఆక్రమించో లేకపోతే ఎవరిని దోసుకునో ఏమి చేయాల. కానీ అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కమనాయకులుగా వస్తున్నారు. అది దుర్మార్గం. కమనాయకులకు వస్తున్నారు, వాళ్ళేమో బీఆర్ఎస్ పార్టీ కూట్లు ఏమని చెబుతారు. ఇప్పుడు ఇవాళ పోస్ట్ వచ్చింది అసలైన కమ్మాళ్ళు కల్తీ కమ్మాళ్ళు అని. నిజంగా అది ఇళ్ళ కేటీఆర్ టీమే దాన్ని పాపులారిటీలో పెట్టింది. నేనేమంటాను, నిజమే మీరు చెప్పినట్టు 100% కల్తీ కమ్మాళ్ళు అందరూ ఇవాళ బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఉన్నారని మీరు అంటున్నారు. అసలైన కల్తీ కమ్మాళ్ళు అందరూ బీఆర్ఎస్తోనే ఉన్నారు. 2014 నుంచి అసలైన కమ్మాళ్ళందరూ బీఆర్ఎస్కి వ్యతిరేకంగా కల్వకుంట్ల కుటుంబానికి వ్యతిరేకంగానే ఉన్నారు. చరిత్ర తెలిసిన వాళ్ళు, వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు, ఆత్మగౌరవం ఉన్నవాళ్ళు అందరూ కూడా, కడుపు కన్నం తినేవాళ్ళు అందరూ కూడా. వ్యక్తిత్వం లేని వాళ్ళు, నేలబారుగాళ్ళు, బానిసలు, దగులు బాజీలు, కమ్మకులం పేరుతో కులాన్ని అమ్ముకునే వాళ్ళు అందరూ కూడా కల్తీ కమ్మాళ్ళని మీరు ఎవరైతే పేరు పెట్టారో వాళ్ళ ఆ కల్తీ కమ్మాళ్ళందరూ బీఆర్ఎస్తోనే ఉన్నారు. ఇంకా దాని గురించి ఎందుకు సెషబెస్లో ఎవరికి భయపడాలి? నేను ఏం బీగుతారు వీళ్ళందరూ? సో ఇదంతా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి హిస్టరీ అయితే జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గాన్ని ఇక్కడ మొబిలైజ్ చేసి బీఆర్ఎస్ పార్టీని అది అందు బహిరంగ రహస్యమే. 2023లో రాయలసీమకు చెందినటువంటి వాళ్ళు వైసీపీకి అనుకూలమైన రెడ్లందరూ కూడా మొత్తం అంతా అటే చేశారు. ఇది నాకు రెడ్డి సామాజిక వర్గంకి బాగా అత్యంత ఆత్మీయుడైనటువంటి వెంకటరెడ్డి అనే ఒక పోలీస్ అధికారి, ఆయన నల్గొండ, ఆయనే చెప్పారు ఇదేంది వైసాబ్ వీళ్ళందరూ ఎట్లా చేస్తున్నారు అని చెప్పి. ఆయన ఎందుకు తిరుగుతారు కదా. నాకు రెడ్డి సామాజిక వర్గంలో అత్యంత సన్నిహితమైన మిత్రులు, ఆత్మీయులు చాలామంది ఉన్నారు తెలంగాణలో, రాయలసీమలో అందరూ కూడా. వాళ్ళందరూ బహిరంగంగా ఆ వ్యామోహంలో వెళ్ళి చేశారు, బీఆర్ఎస్కి చేశారు. ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరతాయని సుబ్బారావు గారు మీకు తెలియదు ఏముంది. ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరతాయి, ఎటువంటి భావజాలం ఉండాలి అటువంటి వాళ్ళు వెళ్తారు. కానీ అట్టు కాదు కదా, లంకలో పుట్టినంత వాళ్ళంతా రాక్షసులు, ఆంధ్ర వాళ్ళంతా. అంటే అతను లంకలో పుట్టిన ఆంధ్ర అంటే కమ్మాళ్ళని లెక్క, మిగతా వాళ్ళు కాదు. ఇప్పుడు అతను అందితో చుట్టూ అందకపోతే కాళ్ళు అండి. అతను మాయలు మరాఠీ అంటారు. మాయలు మరాఠీ అంటానికి కూడా కాదు. అతను అసలు అతని మీద నాకంటూ వేరే అభిప్రాయం. మాట్లాడిన తర్వాత కూడా ఇక్కడ ఈ సెటిలర్స్ ఇక్కడ ఎవరైతే ఉండి ఇక్కడ స్థిరపడ్డారో తెలంగాణేతరులు వాళ్ళు ఇప్పటికి కూడా బీఆర్ఎస్కి వేస్తారంటారా? వేయరండి, ఎవరు వేయరు. 10-20% ఏమైనా ఉంటే ఉండొచ్చు, వాళ్ళ అవసరాల కోసం, స్వార్థం కోసం, కొన్ని కారణాలు రీత్యా ఉండొచ్చు. కానీ అసలైన ఆంధ్ర భావజాలం కలిగిన వాళ్ళు, ఆంధ్ర నుంచి ఆంధ్ర పేరుతో ఇక్కడ అవహేళనకు గురైన వాళ్ళు, ప్రతి చోట వెళ్ళి అన్నదమ్ములాగా కలిసి ఉండేవాళ్ళు. నిజంగా తెలంగాణ ప్రజలు ఆత్మీయులు. సుబ్బారావు గారు మీకు తెలియదు, కడుపులో తీసి పెడతారు. ఏ రోజు కూడా 2014 బిఫోర్ ఆంధ్ర అని, కమ్మని, రెడ్డి అని, తెలంగాణ ఏమీ లేదు. అసలైన తెలంగాణ వాళ్ళకి అసలు భావమే లేదండి. ఎందుకంటే నేను 1994 నుంచి ఉన్నా తెలంగాణలో. కానీ అసలైన తెలంగాణ జర్నలిస్ట్ మిత్రులు ఉన్నారు. అసలైన తెలంగాణలో ఎవరికి భావం ఎప్పుడు లేదండి. నేను చిన్నప్పటి నుంచి వస్తానండి, 69-70 నుంచి వస్తున్నా తెలంగాణలో. నా బంధుత్వాలు ఉంటాం, ఏ రోజు లేదండి. ఇవాళ అంత ఆత్మీయులు కాబట్టి తెలంగాణ, హైదరాబాద్ అనేది ఎంత నగరంగా, మహానగరంగా వృద్ధి చెందిందండి. ఎంతమంది మైగ్రేషన్ ఇక్కడ జరిగింది. ఇక్కడ ఇది మన ఇల్లు అన్నట్టు ఉన్నాం. మన కూడా వాళ్ళు అట్టాగే సొంత అన్నదమ్ముల్లాగానే చూసుకున్నారు. అమాయకులు పాపం. అన్నం పెడితే చాలు వాళ్ళకి అంత ప్రాణం తీసి డబ్బులకు ప్రయారిటీ వాళ్ళు ఎవరో అసలు లేదు. ఈ మధ్య కాలంలో వీళ్ళు డంప్ చేశారు, కొంత చేశారు. హేట్ అనేది బాగా పెంచండి. 2014 తర్వాత పక్క నిలబడినా కూడా ఆంధ్రోడు తెలంగాణడు అనే ఒక విషబీజాన్ని నాటుకుంటూ వస్తే ఈ తర్వాత ఏమైందంటే సుబ్బారావు గారు కీలకమైన విషయం ఇంకోటి, ఈ నక్సలైట్ల పేరుతో మాజీ నక్సలైట్లు అని చెప్పుకుని లంపెన్ గ్యాంగులు తయారయ్యారు. వాళ్ళ బతుకు తెరుగుకి బెదిరింపులకి అదిరింపులకి ఏంటంటే మేము మాజీలు అని చెప్పుకుంటాం అనేది ఒక పెద్ద పద్మశ్రీ అవార్డు, కీర్తి చక్ర అవార్డు లాగా ఈ యాదవులందరూ కూడా మాజీలు అని చెప్పుకుని యాదవులు లంపెన్ గాళ్ళు అందరూ తయారయ్యారు. వీళ్ళు మూలాన తెలంగాణ సమాజానికి చాలా నష్టం జరిగింది.
ఈ లంపెన్గాళ్లే ఫ్యూల్గా తయారయ్యారు. తెలంగాణ ఉద్యమం పేరుతో కేసీఆర్ కుటుంబానికి బానిసలుగా మారిన వాళ్ళందరూ కవుల పేరుతో, కళాకారుల పేరుతో, జర్నలిస్టుల పేరుతో వీళ్ళందరూ లంపెన్గాళ్లే. వీళ్ళెవరు సంస్కారం అనేది ఎవరికి లేదు. సంస్కారవంతులైన తెలంగాణ వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు రాష్ట్రం కోరుకుంటున్న తప్పేమి లేదు. వాళ్ళు ఎప్పుడు కూడా ఎవరి మీద హేట్ అనేది విషబీజాలు విషం మాటలు ఎప్పుడూ లేవు. ఒక కులాన్ని లేకపోతే ఒక ప్రాంతాన్ని ద్వేషించడం అనేది లేదు. ఆత్మగౌరవ పోరాటం తెలంగాణ అనేది ఆత్మగౌరవ పోరాటం. ఆ రోజు 80-50 కలిపినప్పుడు బలవంతంగా కలిపిన మాట వాస్తవం. కానీ కలిసి ఉన్నాం కాబట్టి కలిసి ముందుకెళ్దామని అందరం ఊహించాం. సో అదంతా కూడా మనం గతించిన చరిత్ర. దీని ప్రభావం ఇప్పుడు దీని మీద ఉంటుందంటారా? జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల మీద జూబ్లీ క్రిస్టల్ క్లియర్ సుబ్బారావు గారు అయిపోయింది అది. ఎందుకనే వాళ్ళ భవిష్యత్తు రాబోయేది మీరు సుబ్బారావు రాసుకోండి. వాళ్ళు 2వ తారీఖు నవంబర్ 2025 బీఆర్ఎస్ అనేది మనుగడ కోల్పోతుంది. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ 3వ ఫ్రంట్ ఏదైనా తయారవుతుంది. అది ఏ రూపంలో వస్తుందో తెలియదు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందింది అనుకోండి, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆ ఫిల్ చేసుకోలేని పరిస్థితుల్లోకి అచేతనంలోకి వాళ్ళ వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్తున్నారు అనేది మనకు తెలియదు. గాడ్ నోస్. ఇవాళ బలమైన వర్గం పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ విపరీతమైన అభిమానులు ఉన్నారు కదా తెలంగాణలో కూడా. తెలుగుదేశానికి కూడా వాళ్ళ చెప్పుకోదగ్గ ఓటు బ్యాంకు అభిమానులు సానుభూతి 30 నియోజకవర్గాల్లో కమెంట్ చేయగలిగిన వాళ్ళు ఉన్నారు కదా. అక్కడ కూటమి ప్రభుత్వం ఉంది కదా. ఇవాళ కూటమి ప్రభుత్వం తరపున ఇక్కడ ముగ్గురు మాట్లాడుకుని ఒక బలమైన వర్గాన్ని కనుక ఒక నాయకునిగా పెట్టుకోగలిగి ఉంటే, ధీటైన పోటీ కనుక ఇచ్చి ఉంటే, కాంగ్రెస్ గెలిచినా బీజేపీ గెలిచినా ఫస్ట్ సెకండ్లో ఎవరు గెలిచినా 5,000 10,000తో గెలిచారు అనుకోండి. వాళ్ళు సెకండ్ ప్లేస్లో కనుక బీజేపీ ఉంటే నెక్స్ట్ జిహెచ్ఎంసీకి రన్నింగ్లో ఫస్ట్ ప్లేస్ ఉండేది కదా. ఇవాళ 3వ ప్లేస్లో డిపాజిట్ రాని ప్లేస్లోకి నువ్వు వెళ్ళిపోయావు అని అంటే మీకు పోయి మీరు తోకున్నట్టేనా? ఇది రాజకీయం అంటారు, దీన్ని వ్యూహం అంటారు దీన్ని. అసలు అంటే మీరు అన్నారు కదా బీఆర్ఎస్ పార్టీకి బి టీం అని. అదే జాతీయ పార్టీ ఎట్ట తయారవడం అంటే ఇక్కడ ఇప్పుడు మీరు కమాండ్ చేసే స్థితిలో ఉండి మీరు వాళ్ళకి బెదిరించి ఆ ఓట్లు మీకు తెచ్చుకునేటట్టు ఉండాలి. వేయకపోతే మేము లోపల వేసేస్తామనంటే బీఆర్ఎస్ ఓట్లు వేయించుకుంటే కాంగ్రెస్ బీజేపీ డిఎన్ఏ కనుక ఒకవేళ బీజేపీ గెలిచి ఉంటే తెలంగాణలో ప్రతి ఇంటి మీద బీజేపీ జెండా ఎగిరే అవకాశాలు ఉండేవి. ఎస్పెషల్లీ గ్రేటర్ హైదరాబాద్లో. కానీ మీరు చెప్పిన ఈక్వేషన్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్కి తెలుగుదేశం పార్టీ అభిమానులు ఉన్నారు కదా. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఆ 2 పార్టీకి సంబంధించి సింపథైజర్స్ అనుకోండి, అభిమానులు అనుకోండి, వాళ్ళు ఎంత పర్సెంటేజ్ ఈ కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళే అవకాశం ఉంది? 90% వెళ్తారు. 90%. ఎందుకు ప్రత్యామ్నాయం లేదు కదా సుబ్బారావు గారు. ఏ పోతే ఇంట్లో బీఆర్ఎస్ పార్టీతో 100% వెళ్తారు. 20%, 10 to 15% మ్యాక్సిమం వెళ్ళవచ్చు. బిలో 20%. అది కూడా బాగా గ్రేస్ చేస్తున్నాం. ఇక 2009లో 16,000 ఓట్లు వచ్చినాయి పీఆర్పీకి జూబ్లీ హిల్స్. ఉన్నారండి కాపు సామాజిక వర్గం వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళంతా ఇప్పుడు కాంగ్రెస్ వేస్తారా? 100% కాంగ్రెస్కి వెళ్తారు. సో తెలుగుదేశం పార్టీ సింపథైజర్స్ కానీ పవన్ కళ్యాణ్ సింపథైజర్స్ కానీ వీళ్ళంతా కాంగ్రెస్ వెళ్తారని కాంగ్రెస్లో ఆ లోపాలను సరిదిద్దుకోవాలి. ఈ వారం రోజుల్లో బూత్ స్థాయిలో ఇది చేయాలి. ఇంకోటి నా దృష్టికి వచ్చింది ఏంటంటే బూత్ ఏజెంట్లుగా బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళని పెనిట్రేట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పోలింగ్ రోజు కాంగ్రెస్ ఏజెంట్లుగా నిలబెట్టాలి అనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీ బూత్ మేనేజ్మెంట్ బూత్ స్థాయి మెయింటైన్ అనేది జరగటంలా. ఇప్పుడు నవీన్ యాదవ్ కూడా కెపాసిటీ లేదా? అసలు అతను ఆ కుర్రాడికి ఏం అర్థం కావట్లేదండి. అతను మీడియా మేనేజ్మెంట్ లేదు, చదువుకున్న కుర్రాడే కానీ ఇవాళ అతనికి ఇంతవరకు మీడియా మేనేజ్మెంట్ లేదు. వాళ్ళు సోషల్ మీడియా ఎంతో విస్తృతమైన ప్రచారంలో ఉన్న టైంలో సోషల్ మీడియాని ఎట్ట వాడుకోవాలో కూడా కుర్రాడికి వాళ్ళ టీంకి తెలుస్తున్నట్లేదు. సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. ఎందుకు ఉపయోగం లేనట్టు అవుతుంది. అది తర్వాత కార్యక్రమం. ముందు వాళ్ళ ఎలక్షన్ యుద్ధంలోకి వెళ్ళినప్పుడు దాన్ని వాడుకోవాలి కదా. నిలబడే టీం లేదంటారా? నిలబడే టీం ఉంటే వాళ్ళ ఇంటర్వ్యూలు ఇచ్చి అతని వాయిస్ ని బయటకు రావట్లేదు ఎక్కడ కూడా సోషల్ మీడియాలో. ఇప్పుడు మీలాంటి ఛానల్స్ చాలా ఉన్నాయి కదా, అన్నిటికీ ఇంటర్వ్యూలు ఇచ్చుకోవాలి కదా. అతను టైం చాలదు, 24 గంటలు చాలా టైంలో ఒక 5 నిమిషాలు ఛానల్స్ ఇవ్వటం, సోషల్ మీడియా టీంను బలంగా పెట్టుకుని అతని మీద వచ్చే నిందంతో ఇచ్చేసేయటం. చిన్న శ్రీశైలం అనే వ్యక్తి ద్వారా ఎవరెవరు లాభం పొందారో అతను రౌడీ షీట్ అయితే అయి ఉండొచ్చు. అతను నాకు వ్యక్తిగతంగా మొన్న 30 ఏళ్ళ నుంచి నాకు బాగా తెలిసిన వ్యక్తే. అతని ద్వారా లాభపడిన వాళ్ళు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అనేక మంది ఉన్నారు, ఇంక్లూడింగ్ కేసీఆర్. నా కళ్ళ ముందే జరిగింది.
ఇవన్నీ ఎందుకు మనం గతం తెలుసుకునే ఉంది, అది అతని నోటి ఎమ్మటి వస్తే మంచిది, శ్రీశైలం నోటి ఎమ్మటి చెబితే మంచిది. ఆయన బైండ్ అవుట్ చేసినట్టున్నారుగా. చేస్తారు మరి, చట్టం తన పని తాను చేసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇక్కడ ఉండొచ్చండి, చట్టం తన పని తాను చేసుకోవచ్చు. ఎవరైనా సరే, ఎవరైనా అది బైండ్ ఓవర్ చేస్తారు, అది రూల్ ప్రకారం జరగాల్సింది. బైండ్ ఓవర్ అంటే ఏముందండి, మేము లా అండ్ ఆర్డర్కి భంగం చేయం కాబట్టి అని చెప్పి అక్కడ మ్యాజిస్ట్రేట్ అంటే ఎంఆర్ఓనో ఎవరి దగ్గరికి వెళ్ళేసి చేస్తారు. దాని ఏమో పెద్ద బైండ్ ఓవర్ అంటే పెద్ద మీడియాలో అలకల్లోలం చేసేసినట్టు, ఉరిశిక్ష చేసినట్టు బిల్డప్ ఉంది. సో మీరు గ్రౌండ్ లెవెల్లో సిచ్యువేషన్ చెప్తున్నారు, ముస్లిమ్స్ వాళ్ళ వైపు లేరు, బీఆర్ఎస్ పార్టీ వైపు, తర్వాత బీసీలు లేరు, కమ్మ సామాజిక వర్గం లేరు, అలాగే స్థానికేతరులు లేరు. మరి ఎక్కడి నుంచి ఓటు బ్యాంక్ వస్తుంది వాళ్ళకి అంతా? ఎక్కడి నుంచి వస్తుంది? లాస్ట్ టైం 80,000 వచ్చిందండి. 80,000 వచ్చింది. 80,000 వచ్చింది. అవును. అప్పుడు పోలైన ఓటుల ప్రకారం ఇప్పుడు కూడా పోల్ అవ్వచ్చు అండి. అంతకుముందు నా దగ్గర డేటా ఉంది. యాక్చువల్గా అప్పుడు పోలైన ఓట్లు అవన్నీ కూడా చూస్తే అంటే అతను 2 ఎలక్షన్లో నిలబెట్టాడు, అంటే ఓట్ బ్యాంక్ నిలబెట్టుకున్నాడు అతను చాలా వరకు. ఇప్పుడు చూడండి 2023లో 80,549 ఓట్లు వచ్చినాయి, అంత 43% వచ్చింది. ఎంఐఎంతో కలిసి ఉంటే, ఎంఐఎం ఉంది కలిసి ఉండి, కమ్మ సామాజిక వర్గం వాళ్ళు కూడా చాలా మంది అతనికి అనుకూలంగా ఉండి, కమ్మ వాళ్ళు ఎవరు కూడా వ్యతిరేకంగా మాట్లాడలేని పరిస్థితుల్లో మనకి ఎందుకులే అన్నట్టు ఎవరికాళ్ళు భయపడి లేకపోతే ఇంకోటి వదిలిపెడితే, ఎందుకంటే కమ్మ సామాజిక వర్గం ఓట్లు 40,000 పైచీలకు ఉన్నాయని బలమైన జూబ్లీహిల్స్ నియోజకవర్గం డిసైడ్ ఫ్యాక్టర్. అదే కదా నేను ఇది. ఓకే, నాకు బీఆర్ఎస్ వాళ్ళు చెప్పిన మాట ఇది. గోపి చేపించినాడు, సర్వే చేపించాడు, 35 నుంచి 38, 40,000 ఓట్లు ఉన్నాయనే మాట. తర్వాత ఇప్పుడు నాకు కేటీఆర్ కోర్ టీం నుంచి కూడా నాకు వ్యక్తిగతంగా నాకు వచ్చిన సమాచారం అది. నేను కూడా ఎప్పుడు ఈ కులం అక్కడ ఎంత ఇక్కడ ఎంత అనేది, ఎందుకంటే కమ్మ కులం ఓట్లు ఎన్ని అని చెప్పడం అంటే కొద్దిగా కష్టం అవుతుంది ఇప్పుడు. ఎందుకంటే ముస్లిం అంటే పేరుని బట్టి చెప్పవచ్చు, రెడ్డి అంటే చివరి రెడ్డి అని ఉంటే చెప్పవచ్చు, యాదవ్ అంటే యాదవ్ అని పెట్టుకోవచ్చు. చివరి లేనప్పుడు చెప్పడం కష్టం. కాలనీకి కుల సంఘాలు ఉన్నాయనుకోండి, రిజిస్టర్ అయ్యి ఉంటే ఇది మా సంఘం ఎంత మా సంఘం ఎంత 10% యాడ్ చేసి చెప్పవచ్చు. అటువంటిది లేని పరిస్థితి. అది గోపి చేపించాడు బూత్ వైజ్గా అతను లాస్ట్ 10 years. సో సుమారుగా 40,000 ఓట్లు ఉన్నాయి. సో ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్లో ఇతనికి లంకా దీపక్ రెడ్డి ఇతనే పోటీ చేశాడు, 14% ఓట్ బ్యాంక్ వచ్చింది 23లో. ఇంకా తగ్గుతుంది, ఇప్పుడు తగ్గి షిఫ్ట్ అవుతుందా బీఆర్ఎస్ పార్టీకి? తగ్గొచ్చు, ఎందుకంటే క్యాండిడేటు పెర్ఫార్మెన్స్ లేదు, అసలు ఇది వాళ్ళకే గెలవాలని లేదనే పరిస్థితి, బలహీనమైన క్యాండిడేట్. ఆ జనరల్ ఎలక్షన్లో వచ్చిన ఊపు కంటే ఎక్కువ రావాలి ఇప్పుడు, అసలు అది లేదు. ఇప్పుడు అదే కనుక వేరే ఎవరికైనా మహిళా క్యాండిడేట్కి, విద్యావంతురాలైన మహిళకి కనుక, ఆంధ్ర మూలాలు ఉన్న మహిళకి కనుక ఇచ్చి ఉంటే, సంపద చూసి ఆర్థికంగా బలమైన వాళ్ళని కనుక చూసి కనుక పెట్టుంటే, ఆర్ఎస్ఎస్ టీంలన్నీ కూడా బలంగా దిగి బూత్ వైజ్గా కనుక చేసి ఉంటే సింపుల్ కేక్ వాక్ లాగా గెలవడానికి అవకాశం ఉండేది. సార్ ఇప్పుడు 2018లో ఇతను నవీన్ యాదవ్కి ఇండిపెండెంట్గా చేశాడు. అవును, 18,000 ఓట్లు వచ్చినాయి. పర్సనల్ ఓట్లేనా? పర్సనల్ ఓటే, ముస్లిం ప్యూర్ పర్సనల్ ఓట్లు, పర్సనల్ ముస్లిం ప్లస్ తన సొంత సామాజిక వర్గం, ఇతర కొన్ని. ఇదే ఎంఐఎంకి 2014లో పోటీ చేస్తే 41,000 వచ్చినాయి అతనికి. ఆ తర్వాత ఇండిపెండెంట్ చేస్తే 18,000 వచ్చినాయి, అంటే 25,000 అంతే కదా. ఆ 30,000 కదా ముస్లిం ఓట్ బ్యాంక్ అనేది, అంటే ఎంఐఎం ఓట్ బ్యాంక్ మనం చెప్పుకునేది. అంటే అతను ఆ రోజు పోటీ చేసినప్పుడు, కాకపోతే అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఎంఐఎం మద్దతు ఇస్తూ ఇచ్చింది. అయినా క్యాండిడేట్ ని పెట్టినప్పుడు మరి అటే వేస్తారు కదా. ఎంఐఎం క్యాండిడేట్ పెట్టింది 2014. నవీన్ యాదవే కుర్రాడు, నవీన్ యాదవే అదే ఎంఐఎం తరఫున సెకండ్ ప్లేస్ లోకి వచ్చాడు. అదే అనేది అప్పుడు పడిన ఓట్లు ఎంత? 41,000. 18,000 తీసేయాలి. 25,000 కదా ఎంఐఎం ఓట్ బ్యాంక్ అక్కడ ఉన్నట్లు అంతే అనుకో, సాలిడ్ ఓట్ బ్యాంక్ అదే అనుకో. అంతే కదా, క్లియర్ కదా. అవును, 5,000 పెంచుకోండి, 30,000 వేసుకోండి. 30,000లో ఇవాళ ఓవైసీ వచ్చి గట్టిగా నిలబడినా 20,000 పడవచ్చు, నిలబడకపోయినా సగం పడతాయి. ఎందుకంటే సార్ నేను న్యూట్రల్గా ఉంటానని అంటాడా, లేకపోతే చేయలేదని అంటాడా, చెప్పాలి, ఏదో ఒకటి చెప్పాలి కదా. ఇవాళ అతని లాభం 3 ఏళ్ల పాటు తెలంగాణలో అతను లాభం పొందాలి అని అనుకుంటే సచ్చినట్టు కాంగ్రెస్ మొయ్యాల్సిందే కదా.
మరి చేసినప్పుడు ఆ 25లో 30లో 25 రావాల్సిందే కదా. ఇంకో మార్పు కూడా ఏంటంటే అప్పుడు ముస్లిం పెద్దలు ఎంఐఎం రెండు ఒకటిగా ఉండేవి, కానీ ఇప్పుడు ముస్లిం పెద్దలు వేరు ఎంఐఎం వేరు అన్నట్టుగా 2023లోనే మార్పు వచ్చిందండి. 2023లో కూడా ఫత్వా లాగా అందరినీ పిలిచి చేశారు. చేసినా కూడా చాలా మంది ముస్లిం పెద్దల మాట కూడా వినకుండా బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఓటేశారు, అనుకూలంగా వేశారు. 23లో వేశారు. నిజామాబాదు ఈ ప్రాంతాలన్నీ కూడా కాంగ్రెస్కి ఏమని చెప్పినా కూడా కాంగ్రెస్కి వేయలే. కాంగ్రెస్ కనుక ముస్లింలు అందరూ ఏకంగా వేసి ఉంటే 10-15 సీట్లు ఇంకా వచ్చి. కానీ ఇప్పుడు ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ఏదో ఉంది సంథింగ్, అది వాళ్ళు సాలిడ్గా ఒక నిర్ణయం తీసుకున్నారు. వీళ్ళు ముస్లిం పెద్దలు కూడా అదే ఫత్వా విడుదల చేస్తున్నారు అనేది కర్ణాటక నుంచి మొదలైంది అంటారు. అవును, గుల్బర్గానే అక్కడ లాస్ట్ టైం అక్కడ వీళ్ళందరూ మొతావలీలే అంటారు కదా. ఎంఐఎం రానిలు అక్కడికి అవును కూడా ఇచ్చారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో కూడా అలాంటి పరిస్థితి వస్తుందంటారా? వస్తుందండి. వస్తే ముస్లింలు అందరూ కూడా బీజేపీకి ఆగర్భ శత్రువు బీజేపీ ఏమండి, ఖమ్మం వాళ్ళకి ఆగర్భ శత్రువు బీఆర్ఎస్, కల్వకుంట్ల కుటుంబం, ఇంతే వైస్ వర్స. ఇప్పుడు ఇది అసలు బీఆర్ఎస్ కి ఓటు బ్యాంక్ ఎక్కడ ఉంది, ఏ రకంగా ఓటు బ్యాంక్ ఉంది? ఉన్నారు కదా, వెలమ 1000 మంది ఉంటారేమో మొత్తం. తెలంగాణ ఎంతమంది ఉన్నారు? అంతేనండి, 1000 ఉంటారు, 1500 ఉంటారు. తెలంగాణలో మొత్తంగా వెలమ సామాజిక వర్గం ఉంది 2 లక్షలు. 2 లక్షలు. సో ఇక్కడ 100 కన్నా తక్కువ ఉంటారు అయితే. అంతే కదా, అంతే కదా. 1000 ఉంటారు, 2000 ఉంటారు. వాళ్ళు అయితే గెలిచిపోతుంది పార్టీ. అయినా వెలమలందరూ ఏకఛత్రాధిపత్యంగా బీఆర్ఎస్కే ఉంటారా? అసలు నిజంగా నేను చూసింది, నేను కరీంనగర్, హైదరాబాద్, నిజామాబాద్లో చూసినప్పుడు 70-80% వెలమలందరూ ఎగనెస్ట్ కల్వకుంట్ల కుటుంబంతో ఉన్నారు. నేను వ్యక్తిగతంగా వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడి చేసినప్పుడు ఏ కులం ఎవరితో ఉండదండి. వాళ్ళు తెలుగుదేశం వాళ్ళందరూ, కమ్మళ్ళందరూ ఏకఛత్రాధిపత్యంగా తెలుగుదేశంతో ఉంటారా? ఉండరు కదా, మెజారిటీ ఉండొచ్చు, కొద్దిగా గొప్ప అభిమానం కొద్ది. లాస్ట్ టైం వైసీపీకి వేయలేదు ఎక్కువ మంది. మరి ఇవన్నీ అంతే సింపుల్ అండి. సో ఓవరాల్ గా ఒక 5 ఫ్యాక్టర్లు తీసుకుంటే ఒక్క ఫ్యాక్టరే బీఆర్ఎస్ పార్టీ కనబడుతుంది, 4 ఫ్యాక్టర్లు కాంగ్రెస్ కనబడుతుంది అనుకూలంగా. సో ఒక అంటే ప్రభుత్వ వ్యతిరేకత అనే ఒక ఫ్యాక్టర్ తప్ప ఇంకేం కనపడలేదు బీఆర్ఎస్ పార్టీకి. వాళ్ళ ఎన్టీఆర్ గురించి మాట్లాడినప్పుడు రేవంత్ రెడ్డి గారు నేను మాట్లాడిన భాష కూడా చాలా అందరికీ హార్ట్ టచ్ అయిందండి, గుండెలకు తాకుతుంది. బీసీలు వాళ్ళు అందరూ ఉంటారు కదా. ఇప్పుడు ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి వికృతంగా మాట్లాడట్లా, ప్రకృతి విరుద్ధంగా నాటకీయంగా మాట్లాడటం ఎప్పుడూ లేదు. సో ఇదే లాస్ట్ ఎలక్షన్ బీఆర్ఎస్ పార్టీకి 100%. మనం లాస్ట్ టైం అనుకున్నట్టున్నా, లాస్ట్ టైం ఇంటర్వ్యూలో ఒకసారి చెప్పాను, ఇది 18% వచ్చిందండి 2024లో. బాగా గుర్తు. మన వరంగల్లో ప్లేనరీ పెట్టినాక ఆఖరి ప్లేనరీ అని చెప్పారు. ఆ తర్వాత కవిత గారు బయటకు వచ్చారు. ఇంకా జరుగుతుంది, ఇంకా చాలా జరుగుతుంది. సో ఇప్పుడు 18% వచ్చింది సార్ 2024లో లోక్సభ. అదే లాస్ట్ జరిగిన ఎలక్షన్ బీఆర్ఎస్ పార్టీకి బలం అది. ఇప్పుడు ఆ తర్వాత జరిగే ఎలక్షన్ ఇది ఉప ఎలక్షన్, బై ఎలక్షన్. 18%. 18% అంటే 3 లక్షలు వేసుకోండి. 3 లక్షలు 18% ఎంత వస్తుంది లెక్క వేసుకోండి. 30,354,000 అంతే. లాస్ట్ టైం 80 వచ్చింది. ఇప్పుడు 50,000 60,000 దాకా వస్తుంది. సో కేకే సర్వే పులిహార, అది పులిహార నిన్నే తెలుసు. అది అంతే, దాంట్లో ఏమీ లేదు. ఇక 30,000 అనేది మినిమం అండి. అది క్యాండిడేటా లేదా ఇంకోటి కాదండి. క్యాండిడేట్ కనుక ఎలక్షనీరింగ్ జాగ్రత్తగా చేసుకుని మా చిన్నశ్రీశైలం కనుక వచ్చి అతను జరిగిన చరిత్ర అంతా కనుక అక్కడే ఉండేది, గెస్ట్ హౌస్ చేయొచ్చు. మరి ఏం చేస్తాం, మరి నాకేం కోఆర్డినేషన్ లేదు, ఎవరో తెలియదు, నాకు వాళ్ళు ఎవరేం చేసుకుంటున్నారో తెలియదు. మనం చెప్తే బాగోదు సలహాలు, ఉచిత సలహాలు. మీకు ఇప్పుడు కృష్ణకాంత్ పార్క్ దగ్గర లోపల ఒక గెస్ట్ హౌస్ ఉండేది. ఆ గెస్ట్ హౌస్ లో ఒక సినీ నిర్మాత ఉండేవాడు, సిద్దిపేటకు సంబంధించినటువంటి ఒక సినీ నిర్మాత. ఎందుకు మన శ్రీశైలం చెప్తాడు కదా, ఆ నిర్మాత ఆఫీస్ లో జరిగిన వ్యవహారాలు ఇవన్నీ. శ్రీశైల యాదవ్ గారు ఎవరో కదా, నిర్మాత పేరు కూడా ప్రధాని రామకృష్ణ గౌడ్ గారే, ప్రస్తుతం తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు. ఆయన ఏమో తెలియదు. ఆ గెస్ట్ అతను సినీ నిర్మాతగా, చిన్న నిర్మాతగా అక్కడ ఉండేవాడు. ఎక్కువగా శ్రీశైలం అదే ఇదిగా ఉండేది. అక్కడ మేము నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ లో ఉన్నాడు. ఉంటాడు. మరి అవినాభావ సంబంధం కదా వాళ్ళకైనా. రామకృష్ణ గౌడ్ బాగా కావాల్సినాడు. యాక్చువల్గా తెలుగుదేశం ఆయన తెలుసు, కేసీఆర్ తో బాగా సన్నిహితుడు. అది నేను అనేది. అందుకనే లాస్ట్ టైం చిన్నశ్రీశైలం కూడా
డబ్బులు ఇవ్వటం పార్టీకి, ప్రచారానికి డబ్బులు ఇవ్వటం బీఆర్ఎస్ పార్టీకి, ఇవన్నీ చేశాడు. చేతి కృతజ్ఞతలు ఏమన్నా రోడ్డు షీటర్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు వాళ్ళు. అది ఏం పద్ధతి ఇవన్నీ పబ్లిక్ పట్టించుకుంటారు అనేది వినిపిస్తుంది. గ్రౌండ్కి వెళ్తున్నారు కదా, వాళ్ళు తెలియదండి. ఇప్పుడు యాదవ్ సామాజిక వర్గం ఉంది, మా కులం మీద దాడి చేస్తారని వాళ్ళకి మండదా? ఎందుకు మండదండి? మన యాదవ్ కులస్తుడిని మనల్ని మనం ఎట్టా ఇది చేసుకోవాలి, ఎట్లా దాడి చేస్తాడని వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతిందా? వాళ్ళ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నాడు, అతను నగరంలో ప్రముఖమైన నాయకుడే కదా, అతను చేయడు కదా ఇక్కడికి వచ్చి, మరి అందులో అల్లుడే కదా, తమ్ముడు కూతురునే దగ్గర చుట్టాలి, మరి వియంకుళ్ళు అండి ఇద్దరు, శంకర్ యాదవ్ అది ఉండేది. సో ఈ మొత్తం మీద టోటల్ పిక్చర్ చూస్తే అనుకూలమైన అంశాలు ఎక్కువగా కాంగ్రెస్ పార్టీకి 100 పాళ్ళు ఇప్పుడు అయిపోయి తేటకాలం అయిపోయింది. సో చూద్దాం, సర్వేలు పెట్టి జనాలు మిస్లీడ్ చేయడం. సువేరే గారి విశ్లేషణ కరెక్టా లేకపోతే కేకే సర్వే కరెక్ట్ అనేది మనం నవంబర్ 14 సువేరా సర్వే లేదు, సువేరా విశ్లేషణ లేదు, ఏమీ లేదండి. ఇది ప్రజాభిప్రాయం. ఓకే, ఇప్పుడు సామాన్య ప్రజలు అనుకునే ప్రజాభిప్రాయం తప్పించి మనం ఏం గొప్పవాళ్ళం కాదు, మనం ఏమి పెద్ద రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్లో చేసేసి ఏదో పెద్ద డేటా అనాలిసిస్ చేసాను, ఎంత పెద్ద బిల్డప్ మాటలు అవసరం. అంటే 10 మంది తెలుసు మీకు సమాజం మీద అవగాహన ఉంది, సామాజిక వర్గాల మీద అవగాహన ఉంది, కాబట్టి మీరు ఒక విశ్లేషణ చేశారు. మీరు సీనియర్ జర్నలిస్ట్ 2 సంవత్సరాల అనుభవంలో మీరు కామ్గా 4 వీధుల్లో తిరిగి వస్తే మీకు తెలియదు పబ్లిక్ పాలసీ అర్థమైపోతుంది. 4 రోజులు టీ స్టాల్ దగ్గర పొద్దున నుంచుంటే చాలు అర్థమైపోతుంది. కృష్ణకాంత్ పార్క్ లాంటి చోట వాకర్ల దగ్గరికి వెళ్ళి చూస్తే తెలియదా? అవును. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఊరిని లేని హైపుని చేసి శవానికి కూడా వెంటిలేటర్ పెట్టి బతికిద్దామనే ప్రయత్నాల్లో వీళ్ళు చేస్తున్నారు. అంతేనా లేదంటే బెట్టింగ్ వాళ్ళకి సంబంధించి అది ఎట్టాగా ఉంది అది? ఎందుకంటే గత వారం రోజుల నుంచి బీఆర్ఎస్కి అనుకూలంగా ఉంది, ఆధిపత్యంగా ఉందని సోషల్ మీడియాలో కొన్ని సర్వే కంపెనీల పేరుతో వస్తున్నాయండి. అవును. దీని మీద బెట్టింగ్ ఎంత హైప్ క్రియేట్ చేస్తే అంత బెట్టింగ్లు పెరుగుతాయండి. గ్యాదడికి తోలుకి అనే సామెత ఉంటుంది కదా, గేద యజమాని గేద బతకాలని అది ఎడుతూ ఉంటే తొందరగా చచ్చిపోతే చర్మంతో 4 చెప్పులు కుట్టుకుని నా పిల్లని పోషించుకుంటానని ఆ చర్మకారుడు ఇది చేసినట్టు దానివల్ల దానికి ఎడుతూ ఉంటారు. దీన్ని లేనిపోయింది బీఆర్ఎస్ గెలుతుంది అంటేనే కదా హైప్ వచ్చి బెట్టింగ్లు చేసి, అది కామన్ సెన్స్. అది అర్థం. హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీలో బోల్తా పడ్డాడు ఆయన. మహారాష్ట్రలో అనుకూలంగా ఇచ్చాడులేండి, దగ్గరగా అదే అంత ఇదిగా అదే ఓకే. మొత్తం ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు మళ్ళీ ఇంకో బోల్తా పడితే ఇంక అంత మరో రాజగోపాలేనా? ఎప్పుడో నిన్నటితో అయిపోయిందండి. అతను కూడా వీలుని పోగొట్టుకున్నాడు, అనవసరం కుర్రాడు పాపం. అతను అంత ఆవేశపడిపోయి మరి ఎవరు చెప్పు చేతలోకి వెళ్ళాడో కానీ ఇవాళ వాళ్ళు ఇచ్చే చిన్నపాటి దానికోసం అటు చేస్తే రేపు పొద్దున భవిష్యత్తులో అతనికి లాంగ్ కంటిన్యూటీ ఉందనుకోండి, అతనికి ఒక అవకాశం ఉండేది తెలుగువాడిగా. ఎందుకంటే మనిషి చూస్తే పద్ధతి అయినాడు అని అనిపించేటట్టు ఉండాలి. అమెరికా సర్వే కూడా చేశారు, మీకు గుర్తుందో లేదు? గుర్తులేదు. అమెరికా సర్వేలో ట్రంప్ ఓడిపోతాడని చెప్పాడు ఆయన. ఇక్కడ కూర్చొని అమెరికాలో కూడా ఇక్కడ కూర్చొని అమెరికాది కూడా చెప్పాడు. సరే కాదు, రిలీజ్ చేయలేదు కానీ అఫీషియల్ గా. దృష్టికి రాదు. ఏమని మీరు అంటారు కదా, ఎవరు గోళ దోడుగా సరే ఏం జరిగిందో 14 వరకు చూద్దాం. చూసేది ఏమి లేదు, ఆల్మోస్ట్ అయిపోతుంది. మెజారిటీ మ్యాటర్ ఆఫ్ ది మెజారిటీ తప్పించి ఎంత అంత అనేది దాంట్లో అది ఎవరు ఆపలేరు. కాంగ్రెస్ పార్టీ గెలుపుని ఎవరు ఆపలేరు, హరిహరాదులు వచ్చినా ఆపలేరు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.